ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಲ್ಲಿ ಸೇರಿ ಬಂದಿದ್ದ ಪ್ರಿಯರೆಲ್ಲರಿಗೂ వందనములు చెల్లిస్తా ఇవి. మరి మరొక తరుణం మన జీవితాల్లో ఈ విధంగా సంఘంగా చేరి ఆయన స్తుతించి ఆరాధించడానికి ప్రభు చేసిన సహాయాన్ని బట్టి ముందుగా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ಮತ್ತೊಂದಾವರ್ತಿ ಆತನ ಸರಿದಲ್ಲಿ ಸೇರಿ ಆತನ ಕೊಂಡಾಡೋದಕ್ಕೆ ಆತನ ಅರ್ಥ ಆರಾಧನೆ ಮಾಡೋದಕ್ಕೆ ಆತನು ಕೊಟ್ಟಂತ ಈ ಒಂದು ತರುಣಕ್ಕಾಗಿ ಆತನ ಮಾಡಿದ ಸಹಾಯಕ್ಕಾಗಿ ಅವನಿಗೆ ನಾವು ವಂದನಾಸ್ಥರಾಗಿದ್ದೇವೆ. లోకంలో అనేక మందికి లేని భాగ్యము ఆయన కృప ద్వారా మరి మనకి దయచేసినందుకు ఆయనకి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ಲೋಕದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಜನರಿಗೆ ಇಲ್ಲದಂತ ಆ ಒಂದು ತರುಣ ಅವರೊಂದು ಭಾಗ್ಯ ಆತನ ಕೃಪೆ ಮುಖಾಂತರ ಆತನ ನಮಗೆ ಕೊಟ್ಟದಕ್ಕಾಗಿ ಆತನಿಗೆ ನಾವು ಸ್ತುತಿ ಸಲ್ಲಿಸುವ. ఈ దినము మన ధ్యానం లూకా సువార్త 15వ అధ్యాయం 11 నుండి 32 వచనాల వరకు మనం చదువుకుందాం. ಈ ದಿನವು ನಮ್ಮ ಒಂದು ವರ್ತಮಾನಕ್ಕೆ ಸಹಾಯಕರವಾಗಿ ಲೂಕನ ಬರೆಸುವಂತೆ 15వ అధ్యాయం 11 నుండి 32 వచనాల వరకు మనం చదువుకుందాం. 15ನೇ ಅಧ್ಯಾಯ ನಾವು 11ರಿಂದ 32 ವಚನಗಳು ನಾವು ಓದಿಕೊಳ್ಳುವ. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. ಒಂದು ವಚನ ಸಹೋದರ ಓದ್ತಾರೆ, ಒಂದು ವಚನ ನಾವೆಲ್ಲ ಸೇರಿ ಓದುವ. కాబట్టి చదువుకుందాం మనం, ఓదుಕೊಳ್ಳುವ. మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండిరి. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారముల వలన పాడు చేసెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వారిని పంపెను. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. ఇక మీదట నీ కుమారుణ్ణని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒక్కనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కానెను. క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలంలో నుండి వచ్చుచు ఇంటి దగ్గరికి రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించిననెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూను మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూను ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, సంతోషపడి ఆనందించుపయుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉన్నతమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మరి 2024 సంవత్సరంలో 6 మాసాలు ప్రభా మీరు మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి ప్రభా మరొక ప్రభు దినాన్ని మా జీవితంలో మీరు మాకు దయచేసి సంఘంగా ప్రభా చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి, ఆత్మతో సత్యంతో ప్రభా ఆరాధించి మా జీవిత ఫలాలు అర్పించడానికి
మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో ప్రభా, మరి మీ పాదాల యొద్ద కూర్చొని మీ మాటలు వినాలని ఆశపడుతూ ఉండగా, అయ్యా చదవబడిన వచ్చిన భాగాన్ని బట్టి మీకు వందనాలు. అయ్యా వీటిని వివరించి ప్రభా మాకు అవసరమైన పాఠాలను నేర్పించిన మీ పాదాల సన్నిధిలో వేడుకుంటున్నాను. మీ పక్షంగా నిలబడిన దాసుడు వచ్చి నిష్ప్రయోజకుడని జ్ఞాపకం ఉంచుకొని మీ శిలువ చాటును మరుగుపరిచి మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీరు కనపరచమని మా జీవితాలకు, మా ఆత్మీయ జీవితాలకు ప్రభా అవసరమైన మాటలు మాకు దయచేయమని వేడుకుంటూ ఈ కొద్ది మనము మా ప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ಚದುವುಕುನ್ನ ವಚನ ಭಾಗ ಮనందరికీ బాగా ಸುಪರಿಚಿತమైన ಭಾಗమే. ಓದಿಕೊಂಡಿರುವಂತ ಈ ಒಂದು ವರ್ತಮಾನ, ಈ ಒಂದು ವಾಕ್ಯ ಭಾಗ ನಮ್ಗೆಲ್ಲರಿಗೂ ಸಹ ತಿಳಿದಿರುವಂತ ವಾಕ್ಯ ಭಾಗವಾಗಿದೆ. మీరు చెప్పండి దీని పేరేంటో. ನೀವ್ ಹೇಳ್ರಿ ಇದರ ಹೆಸರೇನೆಂದು. తప్పిపోయిన కుమారుడు. ತಪ್ಪಿ ಹೋದಂತ ಮಗನಾಗಿದ್ದಾನೆ. అయితే ఈ లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు దేవుడు చెప్పినట్లుగా మనం చూడగలం. ಈ ಒಂದು ಲೂಕನ ಬರೆದ ಸುವಾರ್ತ 15ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 3 ಉಪಮಾನಗಳು ದೇವರು ಹೇಳಿದ್ದರನ್ನು ನಾವು ನೋಡಬಹುದು. మొట్టమొదట మనం చూసినట్లయితే ಮೊದಲನೇದಾಗಿ ನಾವು ನೋಡಿದ್ರಾದ್ರೆ తప్పిపోయిన గొర్రె పిల్లల గురించిన ఉపమానం మనం చూస్తాం. ತಪ್ಪಿ ಹೋದಂತ ಒಂದು ಕುರಿಮರಿಯ ಕುರಿತಾಗಿ ಒಂದು ಉಪಮಾನವನ್ನು ನಾವು ನೋಡಬಹುದು. రెండోది మనం చూసినట్లయితే పోగొట్టుకున్న నాణ్యం గురించి మనం చూస్తాం. ಎರಡನೇದಾಗಿ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ ಕಳೆದುಕೊಳ್ಳುವಂತ ಕೊಂಡಿರುವಂತ ಒಂದು ನಾಣ್ಯದ ಕುರಿತಾಗಿ ಸಹ ನಾವು ನೋಡಬಹುದು. మూడోదిగా మనం గమనించినట్లయితే తప్పిపోయిన కుమారుని గురించిన ఉపమానం మనం చూస్తాం. ಮೂರನೇದಾಗಿ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ ತಪ್ಪಿ ಹೋದಂತ ಈ ಒಂದು ಮಗನ ಕುರಿತ ಉಪಮಾನವನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. కాబట్టి ఈ 3 ఉపమానాలు మరి మనం అర్థం చేసుకోవాలంటే దేవుడు ఏ సందర్భంలో మరి మాటలు రాయించాడన్న విషయము, లేదా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ సందర్భంలో ఈ ఉపమానాలు చెప్పాడన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ಈ ಒಂದು 3 ಉಪಮಾನಗಳು ನಾವು ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಕಂದ್ರೆ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಈ ಒಂದು ಉಪಮಾನಗಳು ಹೇಳುವಾಗ ಯಾವ ಒಂದು ಸಂದರ್ಭ ಇತ್ತು, ಆ ಒಂದು ಸ್ಥಿತಿ, ಆ ಒಂದು ಸಿಚುವೇಶನ್ ನಾವು ನೋಡಿದ್ರಾದ್ರೆ ಈ ಒಂದು ಉಪಮಾನಗಳನ್ನು ನಾವು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗುತ್ತದೆ. అయితే సందర్భాన్ని మనం ధ్యానం చేయడానికంటే ముందుగా ಆದ್ರೆ ಆ ಒಂದು ಸಂದರ್ಭವನ್ನು ನಾವು ಧ್ಯಾನ ಮಾಡೋದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ఈ యొక్క ఉపమానానికి మనం పెట్టుకున్న పేరుని మరొక కోణంలో మీరు చూడండి. ಈ ಒಂದು ಉಪಮಾನಗಳಿಗೆ ನಾವು ಇಟ್ಟುಕೊಂಡಂತ ಒಂದು ಹೆಸರನ್ನೇ ಮತ್ತೊಂದು ಕೋಣದಲ್ಲಿ ನಾವು ನೋಡುವ. తప్పిపోయిన గొర్రెపిల్ల అంటున్నాం. ತಪ್ಪಿ ಹೋದಂತ ಕುರಿಮರಿ ಅಂತ ನಾವು ನೋಡಿದ್ದೀವಿ. దాన్ని దొరికిన గొర్రెపిల్లగా మనం మార్చుకోవచ్చు కదా. ಅದನ್ನು ನಾವು ಸಿಕ್ಕಿದಂತ ಕುರಿಮರಿಯಾಗಿ ನಾವು ಬದಲಾವಣೆ ಮಾಡ್ಕೋಬಹುದು. పోగొట్టుకున్న నాణ్యం అనుకున్నాం కానీ దొరికిన నాణ్యంగా కూడా పిలుచుకోవచ్చు కదా. ಕಳೆದು ಹೋದಂತ ನಾಣ್ಯ ಅಂತ ನಾವು ಅದರಲ್ಲಿ ಕರೆದಿದ್ದೆ, ಆದ್ರೆ ಸಿಕ್ಕಿದಂತ ನಾಣ್ಯದ ಕುರಿತ ಆ ರೀತಿಯಾಗಿ ನಾವು ಅದನ್ನ ಕರೀಬಹುದಲ್ಲ. ఇంకో కోణంలో చూస్తే తప్పిపోయిన కుమారుణ్ణి దొరికిన కుమారుడు అని కూడా మనం ధ్యానం చేయాలి. ಮತ್ತೊಂದು ಕೋಣವಾಗಿ ನೋಡಿದ್ರೆ ಆ ಒಂದು ತಪ್ಪಿ ಹೋದಂತ ಆ ಒಂದು ಮಗನನ್ನು ಸಿಕ್ಕಿದಂತ ಆ ಒಂದು ಮಗನಾಗಿ ಆ ಒಂದು ರೀತಿಯಾಗಿ ನಾವು ಅದನ್ನು ನೋಡಬಹುದು. కాబట్టి ఇక్కడ పోగొట్టుకొని మరి పొందుకున్నట్లుగా మనం చూస్తాం. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡಿದ್ರೆ ಇದು ಇವಾಗ ಇಲ್ಲಿ ಕಳೆದುಕೊಂಡು ಹಿಂತಿರುಗಿ ಪಡೆದುಕೊಂಡಂತ ವಿಷಯವನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. తప్పిపోయి దొరికిన సందర్భాలు మనం చూస్తాం. ಇದು ತಪ್ಪಿ ಹೋಗಿ ಮತ್ತೆ ಸಿಕ್ಕಿದಂತ ಒಂದು ಮತ್ತೊಂದು ಸ್ಥಿತಿಯನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. అయితే మనం చదువుకున్న ఈ 3వ ఉపమానం, ಆದ್ರೆ ನಾವು ಓದ್ಕೊಂಡಿದ್ದ ಈ ಒಂದು 3ನೆಯ ಉಪಮಾನ అది తప్పిపోయిన కుమారుని గురించిన ఉపమానం. ಅದು ತಪ್ಪಿ ಹೋದಂತ ಮಗನ ಕುರಿತ ಅಂತ ಉಪಮಾನ ಆಗಿದೆ. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ సందర్భంలో ఈ ఉపమానం చెప్పారు? ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರು ಯಾವ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಈ ಒಂದು ಉಪಮಾನವನ್ನು ಹೇಳಿದ್ದಾನೆ? ఈ సందర్భం మనకి ఈ అధ్యాయం మొదటి 2 వచనాల్లోనే రాయబడింది. ಈ ಒಂದು ಸಂದರ್ಭ ಈ ಒಂದು ಅಧ್ಯಾಯದ ಮೊದಲ 2 ವಚನಗಳಲ್ಲೇ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. 15వ అధ్యాయం లూకాసు వార్త మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే ಈ ಒಂದು ಲೂಕನ ಸುವಾರ್ತ 15ನೇ ಅಧ್ಯಾಯ ಮೊದಲ 2 ವಚನಗಳು ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క ఉపమానం ఏ సందర్భంలో చెప్పినాడో మనకు అర్థం. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಅವರು ಈ ಒಂದು ಉಪದೇಶವನ್ನು ಯಾವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹೇಳ್ತಾರೋ ನಮ್ಗೆ ಅಲ್ಲಿ ಅರ್ಥ ಆಗುವಂತದ್ದಾಗಿದೆ. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. ಯೇಸುವಿನ ಉಪದೇಶವನ್ನು ಕೇಳಬೇಕೆಂದು ಎಲ್ಲಾ ಸುಂಕದವರು ಪಾಪಿಗಳು ಆತನ ಬಳಿಗೆ ಬರುತ್ತಾ ಇರಲು ಫರಿಸಾಯರು ಶಾಸ್ತ್ರಿಗಳು ಇವನ ಪಾಪಿಗಳನ್ನು ಸೇರಿಸಿಕೊಂಡು ಅವರ ಜೊತೆಯಲ್ಲಿ ಊಟ ಮಾಡುತ್ತಾನೆ ಎಂದು ಹೇಳಿಕೊಂಡು ಗೊಣಗುಟ್ಟುತ್ತಿದ್ದರು. శాస్త్రులు పరిసయ్యులు మరి
ఆ యొక్క సుంకరులతోనూ పాపులతోనూ యేసు కలిసి ప్రయాణం చేస్తున్నట్లుగా భోజనం చేస్తున్నప్పుడు మరి వారికి నచ్చక మరి సనుగుకున్న సందర్భంలో యేసు ఈ యొక్క ఉపమానాన్ని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ಇಲ್ಲಿ ಆ ಒಂದು ಪರಿಸಯರು ಶಾಸ್ತ್ರಿಗಳು ಇವರೆಲ್ಲರೂ ಸಹ ಯೇಸು ಆ ಒಂದು ಸುಂಕರದವರೊಟ್ಟಿಗೆ ಪಾಪಿಗಳೊಟ್ಟಿಗೆ ಅವ್ರ ಜೊತೆ ಹೋಗ್ತಾ ಅವ್ರ ಜೊತೆ ಊಟ ಮಾಡ್ತಾರೋ ನೋಡಿ ಅದನ್ನ ಇಷ್ಟಪಡದೆ ಆ ಒಂದು ಅವ್ರು ಗುಣಗುಟ್ಟಿದಂತ ಸಂದರ್ಭವನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. పరిసయ్యులకు మరి యేసు మరి సుంకరులతోనూ పాపులతోనూ కూర్చుంటే ఇష్టం లేదు. ಆ ಒಂದು ಪರಿಸಯರಿಗೆ ಆ ಒಂದು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಆ ಒಂದು ಸುಂಕರಿಗಳೊಟ್ಟಿಗೆ ಆ ಒಂದು ಪಾಪಿಗಳೊಟ್ಟಿಗೆ ಆ ಕುಳಿತುಕೊಳ್ಳುವುದು ಅವರಿಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ. ఎందుకని ఇష్టం లేదు వాళ్ళకి? ಯಾಕೆ ಆ ಒಂದು ಪರಿಸಯರಿಗೆ ಅವ್ರಿಗೆ ಅದು ಇಷ್ಟ ಇಲ್ಲ? ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? ಯಾವಾಗಾದ್ರೂ ನೀವು ಯೋಚನೆ ಮಾಡಿದ್ರಾ? యేసుక్రీస్తు పాపులతో సుంకరులతో కూర్చుంటే ఈ పరిసయ్యులకి ఎందుకు బాధ? ಆ ಒಂದು ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಪಾಪಿಗಳೊಟ್ಟಿಗೆ ಆ ಒಂದು ಸುಂಕರಿಗಳೊಟ್ಟಿಗೆ ಕೂತುಕೊಂಡ್ರೆ ಈ ಒಂದು ಪರಿಸಯರಿಗೆ ಬಂದಂತ ಆ ಒಂದು ಸಂಕಷ್ಟ ಏನಾಗಿದೆ? ఆయన ఎవరో వచ్చారు, ఆయన ఎవరితోనో ఫ్రెండ్‌షిప్ చేయాలనుకున్నాడు, స్నేహం చేయాలనుకున్నాడు, ఎవరితోనో భోజనం చేయాలనుకున్నాడు. ಆತನ ಯಾರೋ ಬಂದಿದ್ದಾನೆ, ಆತನ ಯಾರೊಟ್ಟಿಗೇನೋ ಸಹವಾಸ ಮಾಡ್ತಾನೆ, ಯಾರೊಟ್ಟಿಗೇನೋ ಸಹ ಊಟವನ್ನು ಮಾಡ್ಬೇಕಂತ ಉದ್ದೇಶ ತನಗಿತ್ತು. మరి ఆయన మరి తనకు నచ్చిన వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు, నచ్చిన వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు, ఈ పరిసయ్యులకు శాస్త్రులకు వచ్చిన బాధ ఏంటి? ಆತನು ತನಗೆ ಇಷ್ಟ ಬಂದಂತ ವ್ಯಕ್ತಿಗಳೊಟ್ಟಿಗೆ ಕೂತ್ಕೊಂಡು ಭೋಜನ ಮಾಡುತ್ತಾ ಇರುವಾಗ, ಅವರೊಟ್ಟಿಗೆ ಇದ್ದು ಸಹವಾಸ ಮಾಡುತ್ತಾ ಇರುವಾಗ ಈ ಒಂದು ಪರಿಸಯರಿಗೆ ಬಂದಂತ ಸಂಕಷ್ಟ ಬಾಧೆ ಏನಾಗಿದೆ? ఎవరైనా జవాబు చెప్పగలరా? ಯಾರಾದ್ರೂ ಉತ್ತರವನ್ನು ಕೊಡ್ತೀರಾ? ఎందుకు యేసు మరి సుంకరులతో పాపులతో ఉన్నప్పుడు పరిసయ్యులకి కోపం వస్తుంది? ಯಾಕೆ ಆ ಒಂದು ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಪರಿಸಯರೊಟ್ಟಿಗೆ ಆ ಒಂದು ಸುಂಕರಿಗಳೊಟ್ಟಿಗೆ ಪಾಪಿಗಳೊಟ್ಟಿಗೆ ಇದ್ದಾಗ ಈ ಒಂದು ಪರಿಸಯರಿಗೆ ಕೋಪ ಯಾಕೆ ಬರ್ತಾ ಇದೆ? పాపులను పిలవచ్చాడు, నీతిమంతులు పిలవ రాలేదు కాబట్టి వాళ్ళకి కోపం. ಆತನು ಪಾಪಿಗಳನ್ನೇ ಕರೆಯೋದಕ್ಕೆ ಬಂದಿದ್ದಾನೆ, ನೀತಿವಂತರನ್ನು ಆತನು ಕರೆಯೋದಕ್ಕೆ ಬಂದಿಲ್ಲ, ಅದಕ್ಕಾಗಿ ಅವ್ರಿಗೆ ಕೋಪವ. అంకిల్ గారు చెప్పినట్లు మరి ఆయన మంచి కార్యాలు చేస్తున్నాడు, వారికి ఈర్ష్య వల్ల పుట్టేది కోపం. ಮತ್ತೊಂದು ನೋಡಿದ್ರೆ ಅವರು ಒಳ್ಳೆ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡ್ತಾ ಇದಾರೆ, ಆದ್ರಿಂದ ಬಂದಂತ ಆ ಒಂದು ಈರ್ಷ್ಯ ಅಸೂಯೆಯಿಂದ ಅವ್ರಿಗೆ ಕೋಪ ಇರ್ಬೋದೇನೋ. ఇవి కారణాలు అయి ఉండవచ్చు. ಇವು ಸಹ ಕಾರಣಗಳು ಆಗಿರ್ಬೋದು. అయితే దీనికంటే ముఖ్యమైన కారణం ఇంకోటి ఉంది. ಆದ್ರೆ ಇದಕ್ಕಿಂತವೂ ಪ್ರಾಮುಖ್ಯವಾದಂತ ಕಾರಣ ಮತ್ತೊಂದಿದೆ. యేసుక్రీస్తు యూదా గోత్రపు సింహంగా ఈ భూలోకంలో జన్మించాడు. ಆ ಒಂದು ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಯೆಹೂದ್ಯರ ಗೋತ್ರ ಸಿಂಹನಾಗಿ ಈ ಲೋಕದಲ್ಲಿ ಆತನು ಹುಟ್ಟಿದ್ದಾನೆ. ఆ దినాల్లో యూదులు మరి సుంకరులతో గాని లేదంటే ఇంకో మాటలో చెప్పాలంటే సమరయులతో ఎటువంటి సాంగత్యం చేసేవాళ్ళు కాదు. ಆ ದಿನಗಳಲ್ಲಿ ಈ ಒಂದು ಯೆಹೂದ್ಯರು ಆ ಒಂದು ಸುಂಕರಿಗಳಿಗೊಟ್ಟಾದ್ರು ಸಮರಯ ಅವರೊಟ್ಟಿಗಾದ್ರು ಸಹವಾಸವನ್ನು ಮಾಡುತ್ತಿರಲಿಲ್ಲ. ఒకవేళ వారు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు, ಒಂದು ವೇಳೆ ಅವರು ಒಂದು ಪ್ರಾಂತದಿಂದ ಮತ್ತೊಂದು ಪ್ರದೇಶಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕಾಗಿದ್ದಾಗ మధ్యలో ఒకవేళ సమరయులు నివసిస్తున్న ప్రాంతం వచ్చినట్లయితే ಆ ಒಂದು ಮಧ್ಯದ ಒಂದು ಪ್ರಾಂತದಲ್ಲಿ ಹೋಗುವಂತ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಸಮರಯರು ಏನಾದ್ರು ಜೀವನ ಅಲ್ಲಿ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ యూదులు ఆ ప్రాంతంలో నుండి వెళ్ళేవారు కాదు కానీ ಈ ಒಂದು ಯೆಹೂದ್ಯರು ಅವರ ನಡುವೆ ಆ ಒಂದು ಪ್ರಾಂತದ ನಡುವೆ ಅವರು ಹೋಗ್ತಿರ್ಲಿಲ್ಲ, చుట్టూ తిరిగి వెళ్ళేవారు. ಅವರು ಅದನ್ನ ಒಂದು ಸುತ್ತು ಬಳಸಿ ಹೋಗುವಂತವರಾಗಿದ್ದರು. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ಇದ್ರ ಕುರಿತಾಗಿ ನೀವು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ರಿ. యూదులకు సమరయులకు మధ్య ఉన్న వైరం ఏంటో. ಈ ಒಂದು ಯೆಹೂದ್ಯರಿಗೆ ಮತ್ತು ಆ ಒಂದು ಸಮರಯರಿಗೆ ಮಧ್ಯದಂತ ಇದ್ದಂತ ಆ ಒಂದು ವೈರ ಏನಿದೆ ಅಂತ, యేసు ప్రభువు మరి యూదులు గోత్రపు సింహంగా జన్మించాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನೇನೋ ಯೆಹೂದ್ಯರ ಒಂದು ವಂಶದಲ್ಲಿ ಜನಿಸಿದವನಾಗಿದ್ದಾರೆ. ఆ పుట్టుకతో యూదుడైన ఈ యేసుక్రీస్తు ಆತನ ಹುಟ್ಟಿನಿಂದಲೂ ಯೆಹೂದ್ಯನ ಅಂತ ಈ ಒಂದು ಯೇಸು ಕ್ರಿಸ್ತನು, అంత మాత్రమే కాకుండా ఈయన దేవుడని చెప్పుకుంటున్న యేసుక్రీస్తు, ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ ಈತನೇ ದೇವರೆಂದು ಹೇಳ್ಕೊಳ್ತಾ ಇರುವಂತ ಈ ಒಂದು ಕ್ರಿಸ್ತನು ఆయన దగ్గరికి స్వస్థత చేయమని వచ్చిన ప్రతి ఒక్కరికి నీ పాపాలు క్షమించబడి ఉన్నాయని అధికారంతో చెప్తున్న యేసు. ಆತನ ಬಳಿಗೆ ಸ್ವಚ್ಛತೆಗಂತ ಬಂದಂತ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಸಹ ನಿನ್ನ ಒಂದು ಪಾಪಗಳು ಕ್ಷಮಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾವೆ ಅಂತ ಒಂದು ಅಧಿಕಾರದಿಂದ ಹೇಳಂತ ಕ್ರಿಸ್ತನು, మరి ఈ పుట్టుకతో యూదుడైన యేసుక్రీస్తు మరి సుంకరులతో మరి సాంగత్యం చేయటం ఏంటి? ಈ ಒಂದು ಹುಟ್ಟುದ್ರಲ್ಲಿ ಯೆಹೂದ್ಯರಾಗಿ ಹುಟ್ಟಿದಂತ ಈ ಒಂದು ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಸುಂಕರಿಗಳೊಟ್ಟಿಗೆ ಸಹವಾಸ ಮಾಡುವುದು ಏನಾಗಿ? మరి ఇది యూదులకే మరి చెడ్డ పేరు. ಇದು ಯೆಹೂದ್ಯರಿಗೆ ತುಂಬಾ ಕೆಟ್ಟ ಹೆಸರಾಗಿದೆ. అందుకే పరిసయ్యులకు కోపం. ಅದಕ್ಕೆ ಈ ಒಂದು ಪರಿಸಯರಿಗೆ ಕೋಪ ಬರ್ತಾ ಇದೆ. ఒకవేళ యేసుక్రీస్తు సుంకరులో పుట్టి వాళ్ళతో స్నేహం చేసినట్లయితే వాళ్ళకి ఎటువంటి బాధ ఉండేది కాదు. ಒಂದು ವೇಳೆ ಈ ಒಂದು ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಸುಂಕರಿಗಳೊಟ್ಟಿಗೆ ಅವ್ರ ನಡುವೆ ಜನಿಸಿ ಅವ್ರ ನಟ್ಟಿಗೆ ಸಹವಾಸವಿದ್ರೆ ಅವ್ರಿಗೇನು ಬಾಧೆ ಕೋಪ ಇಲ್ಲ.
కానీ అది దేవుని చిత్తం కాదు. ಆದ್ರೆ ಅದು ದೇವರ ಚಿತ್ತವಲ್ಲ. కాబట్టి వారు యేసుక్రీస్తు మరి పాపులతోనూ సుంకరులతోనూ కూర్చున్నప్పుడు సనుగుకొనుచు ఉన్న సందర్భంలో మరి ఈ యొక్క ఉపమానం చెప్పినట్లుగా మనం గమనించగలం. ಈ ಒಂದು ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಆ ಒಂದು ಪಾಪಿಗಳೊಟ್ಟಿಗೆ ಸುಂಕರಿಗಳೊಟ್ಟಿಗೆ ಕುಳಿತುಕೊಂಡು ಸಹವಾಸವನ್ನು ಮಾಡುತ್ತಾ ಇರೋದನ್ನು ನೋಡಿ ಈ ಒಂದು ಪರಿಸಯರು ಗುಣಗುಟ್ಟಿದನ್ನು ನೋಡಿ ಆ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಈ ಒಂದು ಉಪಮಾನಗಳನ್ನು ಹೇಳಿದ್ದಾರೆ. అయితే ఈ ఉపమానం ఎవరెవరు అంటున్నారు చెప్పండి? ಆದ್ರೆ ಈ ಒಂದು ಉಪಮಾನವನ್ನು ಯಾರ್ಯಾರು ಕೇಳ್ತಾ ಇದ್ರು ಹೇಳ್ರಿ? 15వ అధ్యాయం మొదటి 2 వచనాల్లోనే ఉంది. ఎవరెవరు అంటున్నారో చెప్పండి. ಮೊದಲನೇ 2 ವಚನಗಳಲ್ಲೇ ಈ ಒಂದು ಇದಕ್ಕೆ ಅರ್ಥ ಇದೆ. సుంకరులు, పాపులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡಿದ್ರೆ ಸುಂಕದವರು, ಪಾಪಿಗಳು ಮತ್ತು ಸದ್ದುಕಾಯರು, ಪರಿಸಯರು ಸಹ ಈ ಒಂದು ಉಪಮಾನಗಳನ್ನು ಕೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ. ప్రస్తావించబడిన ఇంకో గుంపు ఉంది. ಹೇಳಲ್ಪಟ್ಟಂತ ಮತ್ತೊಂದು ಗುಂಪು ಸಹ ಅಲ್ಲಿದೆ. ఎవరై ఉంటారు? ಯಾರಾಗಿರ್ಬೋದು? నేనైతే కాదు. ಅಲ್ಲ. ఎవరై ఉంటారు? శిష్యులు. కరెక్ట్, శిష్యులు, ದೇವರ ಶಿಷ್ಯರು. ఈ 3 గుంపుల వారు మరి యేసుక్రీస్తు చెబుతున్న ఈ ఉపమానం వింటూ ఉన్నారు. ಈ 3 ಗುಂಪಿನವರು ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಳುವಂತ ಈ ಒಂದು ಉಪಮಾನಗಳನ್ನು ಅವರು ಕೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ. మొట్టమొదటిగా మరి యేసుతో కూడా ప్రయాణం చేస్తున్న శిష్యులు అక్కడ ఉన్నారు. ಮೊದಲನೇದಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನೊಟ್ಟಿಗೆ ಪ್ರಯಾಣ ಮಾಡುವಂತ ಶಿಷ್ಯರು ಅವರೊಟ್ಟಿಗೆ ಅಲ್ಲಿದ್ದಾರೆ. అలాగే పాపులు, సుంకరులు అక్కడ ఉన్నారు. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಪಾಪಿಗಳು ಮತ್ತು ಸುಂಕರಿಗಳು ಸಹ ಅಲ್ಲಿದ್ದಾರೆ. వీళ్ళు సమాజం చేత వెలివేయబడిన గుంపు. ಇವರು ಸಮಾಜದೊಂದಿಗೆ ತಿರಸ್ಕಾರ ಪಟ್ಟಂತ ಒಂದು ಗುಂಪು ಇದಾಗಿದೆ. ఇంకో గుంపు ఏంటంటే పరిసయ్యులు, సద్దూకయ్యుల గుంపు. ಮತ್ತೊಂದು ಗುಂಪಿದೆ, ಪರಿಸಯರು ಮತ್ತು ಸದ್ದುಕಾಯರ ಗುಂಪು ಮತ್ತೊಂದು ಸಹ ಅಲ್ಲಿದೆ. ఈ 3 గుంపుల వారు మరి యేసు చెబుతున్న ఈ 3 ఉపమానాన్ని చాలా తీక్షణంగా వింటూ ఉన్నారు. ಈ 3 ಗುಂಪಿನವರು ಸಹ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಳುವಂತ ಆ ಒಂದು ಉಪದೇಶವನ್ನು ಅವರು ಆಳವಾಗಿ ಅದನ್ನು ಕೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న ఈ ఉపమానాలు 3 గుంపుల వారికి 3 విధాలుగా అర్థం కాదు. ಆದ್ರೆ ಈ ಒಂದು ಕರ್ತನು ಹೇಳುವಂತ ಈ ಒಂದು 3 ಉಪಮಾನಗಳು 3 ಗುಂಪಿನವರಿಗೆ 3 ರೀತಿಯಾಗಿ ಅದು ಅರ್ಥವಾಗಬೇಕಾಗಿದೆ. ఎందుకంటే మరి శిష్యులకు ఆయన ఏం బోధించినా సరే రాజ్య మర్మముల గురించి బోధించవచ్చు. ಅಂದ್ರೆ ಆತನ ಶಿಷ್ಯರಿಗೆ ಏನೇ ಬೋಧನೆ ಮಾಡಿದ್ರು ಸಹ ಅದು ದೇವರ ರಾಜ್ಯದ ಕುರಿತಾಗಿ, ಅದರ ರಹಸ್ಯಗಳ ಕುರಿತಾಗಿ ಆತನ ಬೋಧನೆ ಮಾಡಬೇಕಾಗಿದೆ. మనం అనేక సార్లు సువార్తల్లో మనం చూస్తాం. ನಾವು ಅನೇಕ ಬಾರಿ ಸುವಾರ್ತೆಗಳಲ್ಲಿ ನಾವು ಅದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ఆయన ఉపమానాలు చెప్పిన తర్వాత మరి శిష్యులను పిలిచి దాని యొక్క అర్థాలు చెప్పినట్లుగా మనం చూస్తాం. ಆತನು ಉಪದೇಶಗಳನ್ನು ಹೇಳಿದ ನಂತರ ಆ ಒಂದು ಶಿಷ್ಯರನ್ನು ಕರೆದು ಅದಕ್ಕೆ ಅರ್ಥಗಳನ್ನು ಹೇಳುವಂತ ವಿಧಾನವನ್ನು ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. మరి వారికైతే మరి ఇది తెలుసుకోవట అనుగ్రహింపబడింది అని చెప్పి మనం చూస్తాం. ಅವರಿಗಾದ್ರೆ ಇದನ್ನು ತಿಳ್ಕೊಳ್ಳೋದು ಅವರಿಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟಿತ್ತು ಅಂತ ಅದನ್ನು ನೋಡಿದ್ದೇವೆ. అనగా శిష్యులకు మరి విశ్వాసాన్ని పెంపొందించి మరి అలాగే రాజ్యమును గురించిన సత్యాన్ని తెలియజేసేదిగా మరి ఉపమానాలు ఉండాలి. ಆ ಒಂದು ಶಿಷ್ಯರಿಗೆ ಆ ಒಂದು ಉಪದೇಶಗಳ ಕುರಿತಂತ ಮರ್ಮಗಳನ್ನು ಅದು ತಿಳಿಸಿ ಅವರ ವಿಶ್ವಾಸವನ್ನು ಬೆಳೆಸಿ ದೇವರ ರಾಜ್ಯದ ಕುರಿತಾಗಿ ಅದು ಸಂಬಂಧಪಟ್ಟವಾಗಂತ ಈ ಒಂದು ಉಪಮಾನ ಅವ್ರಿಗೆ ಅರ್ಥ ಆಗ್ಬೇಕಾಗಿದೆ. మరి అలాగే అక్కడ ఉన్న పాపులకి, సుంకర్లకి నిరీక్షణ కలిగించే ఉపమానాలుగా మరి నిరీక్షణ కలిగించే వార్తగా ఈ ఉపమానాలు ఉండాలి. ಮತ್ತು ಅಲ್ಲಿದ್ದಂತ ಪಾಪಿಗಳಿಗೂ ಮತ್ತು ಸುಂಕರಿಗಳಿಗೂ ಸುಂಕದವರೆಗೂ ಆ ಒಂದು ನಿರೀಕ್ಷೆಯನ್ನು ಹುಟ್ಟಿಸುವಂತ ಒಂದು ಉಪಮಾನವಾಗಿ ಅಲ್ಲಿ ಅವ್ರಿಗೆ ಅರ್ಥ ಆಗ್ಬೇಕಾಗಿದೆ. ఎందుకంటే మరి ఈ పాపులు, సుంకర్ల గుంపు నిరీక్షణ లేని గుంపు. ಯಾಕಂದ್ರೆ ಈ ಒಂದು ಸುಂಕದವರು ಮತ್ತು ಪಾಪಿಗಳು ಅವರ ಒಂದು ನಿರೀಕ್ಷಣೆ ಇಲ್ಲದಂತ ಒಂದು ಗುಂಪಾಗಿದೆ. వారు సమాజం చేత వెలివేయబడిన గుంపు. ಅವರು ಸಮಾಜದಿಂದ ತಿರಸ್ಕಾರಲ್ಪಟ್ಟಂತ ಆ ಒಂದು ಗುಂಪು ಇದಾಗಿದೆ. అంగీకరింపబడని గుంపు. ಅವರನ್ನ ಯಾರು ಸಹ ಅವರು ಒಪ್ಪಿಕೊಳ್ಳದೆ ಇದ್ದಂತ ಗುಂಪು ಅವರದಾಗಿದೆ. కాబట్టి వారికి నిరీక్షణ పుట్టించేదిగా మరి ఈ ఉపమానాలు ఉండాలి. ಅವರ ಒಳಗಡೆ ಒಂದು ನಿರೀಕ್ಷಣೆಯನ್ನು ಹುಟ್ಟಿಸುವುದಾಗಿ ಈ ಒಂದು ಉಪದೇಶದ ರೀತಿ ಅವರಿಗೆ ಇರಬೇಕಾಗಿದೆ. మరి అలాగే 3వ గుంపు అయిన శాస్త్రులు, పరిసయ్యులు. ಸರಿ, ಮತ್ತೊಂದು 3ನೇ ಗುಂಪು ಆದಂತ ಶಾಸ್ತ್ರಿಗಳು ಮತ್ತು ಪರಿಸಯರನ್ನು ನೋಡಿದ್ರೆ ఆయనకి మరి వాళ్ళకి దేవుని యొక్క ప్రేమను వివరించేదిగా మరి యొక్క ఉపమానాలు ఉండాలి. ಅವರಿಗೆ ದೇವರ ಒಂದು ಪ್ರೀತಿಯನ್ನು ವಿವರಿಸುವುದಾಗಿ ಈ ಒಂದು ಉಪದೇಶ ಅವರಿಗೆ ಅರ್ಥ ಆಗ್ಬೇಕಾಗಿದೆ. మరి దేవుడే శరీరధారిగా వచ్చి వారి మధ్యలో నిల్చున్నా సరే దేవునిగా అంగీకరించలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ದೇವರೇ ಶರೀರ ರೂಪದಲ್ಲಿ ಬಂದು ಅವರ ನಡುವೆ ವಾಸ ಮಾಡುತ್ತಾ ಇದ್ರು ಸಹ
ಆತನನ್ನು ಅವರು ದೇವರಾಗಿ ಅಂಗೀಕರಿಸಿದ ಒಂದು ಸ್ಥಿತಿಯಂತೆ ಅವರು ಇದ್ದಾರೆ. మరి ఆ మానవాన్ని ఎంతో ప్రేమించి మరి భూలోకానికి దిగి వచ్చిన ఆయన ప్రేమను అర్థం చేసుకోలేని స్థితిలో ఈ పరిసయ్యులు సుంకరులు ఉన్నారు. ಈ ಲೋಕವನ್ನು ಎಷ್ಟೋ ಪ್ರೀತಿಸಿ, ಮನುಷ್ಯರನ್ನು ಎಷ್ಟೋ ಪ್ರೀತಿಸಿ ಈ ಲೋಕಕ್ಕೆ ಇಳಿದಂತ ಆ ಒಂದು ಕ್ರಿಸ್ತರನ್ನು ಅವರು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳದೆ ಇದ್ದಂತ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಅವರು ಇದ್ದಾರೆ. కాబట్టి మరి ఈ ఉపమానాలు వింటున్న ఆ గుంపుకు మరి దేవుని ప్రేమను తెలియజేసేవిగా ఈ ఉపమానాలు ఉండాలి. ಈ ಒಂದು ಉಪದೇಶಗಳನ್ನು ಕೇಳುವಂತ ಆ ಒಂದು ಎಲ್ಲಾ ಗುಂಪುಗಳಿಗೂ ದೇವರ ಪ್ರೀತಿಯನ್ನು ತಿಳಿಸುವಂತ ರೀತಿಯಾಗಿ ಈ ಒಂದು ಉಪದೇಶಗಳು ಇರಬೇಕಾಗಿದೆ. మరి ఆయన చెప్పిన ఉపమానాలన్నీ అలాగే ఉన్నాయి. ಆತನು ಹೇಳಿದಂತ ಉಪದೇಶಗಳು ಎಲ್ಲವೂ ಸಹ ಅದೇ ರೀತಿಯಾಗಿದ್ದಾವೆ. మీరు ఈ 3 ఉపమానాల్లో ఏ ఉపమానమైనా తీసుకోండి. ನೀವು ಈ ಮೂರಲ್ಲಿ ಯಾವ ಒಂದು ಉಪದೇಶವನ್ನು ಸಹ ನೀವು ತಗೊಳ್ಳಿ. తీసుకున్న తర్వాత ఈ 3 గుంపులకు కావాల్సిన వర్తమానం అందులో ఉందో లేదో మీరు గమనించండి. ಅದು ನೀವು ತಗೊಂಡ ನಂತರ ಈ 3 ಗುಂಪಿನವರಿಗೆ ಬೇಕಾದಂತ ಆ ವರ್ತಮಾನ ಉದ್ದೇಶ ಅದರಲ್ಲಿ ಇದೆಯೋ ಇಲ್ಲೋ ನೀವು ಗಮನಿಸ್ರಿ. మరి ఆ ఉద్దేశం ఏంటి? ಆ ಉದ್ದೇಶ ಏನಾಗಿದೆ? శిష్యులకు విశ్వాసాన్ని పెంపొందించేదిగా ఉండాలి. ಶಿಷ್ಯರಿಗೆ ವಿಶ್ವಾಸವನ್ನು ಬೆಳೆಸುವಂತದಾಗಿರ್ಬೇಕು. మరి శాస్త్రులకు పరిచయాలకు దేవుని ప్రేమను తెలియజేసేదిగా ఉండాలి. ಶಾಸ್ತ್ರಿಗಳಿಗೂ ಪರಿಚಯರಿಗೂ ದೇವರ ಪ್ರೀತಿಯನ್ನು ತಿಳಿಸುವಂತದಾಗಿ ಆ ಉಪದೇಶ ಇರಬೇಕು. మరి పాపులకు సుంకర్లకు నిరీక్షణ కలిగించేదిగా ఈ యొక్క ఉపమానాలు. ಪಾಪಿಗಳಿಗೆ ಸುಂಕದವರಿಗೆ ನಿರೀಕ್ಷಣೆಯನ್ನು ಉಂಟು ಮಾಡುವಂತ ಆ ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ ಉಪದೇಶ ಇರಬೇಕಾಗಿದೆ. ప్రతి ఉపమానంలో మీరు ఈ 3 ఉద్దేశాలు చూడండి. ಪ್ರತಿಯೊಂದು ಉಪದೇಶದಲ್ಲಿ ನೀವು ಈ 3 ವಿಧಗಳನ್ನು ನೀವು ನೋಡಬಹುದು. ఈ 3 గుంపులకు కావాల్సిన సువార్తమానము అక్కడ ఉంది. ಈ 3 ಗುಂಪಿನವರಿಗೆ ಬೇಕಾದಂತ ಸುವಾರ್ತೆ ಅಲ್ಲಿದೆ. కాబట్టి మనము చదువుకున్న ఈ 3వ మరి ఉపమానంలోనికి మనం వద్దాం. ನಾವು ಓದಿಕೊಂಡಿದ್ದಂತ ಈ 3ನೇ ಉಪದೇಶ ಒಳಗೆ ನಾವು ಬರುವ మనం పెట్టుకున్న పేరు తప్పిపోయిన కుమారుడు. ನಾವು ಇಟ್ಕೊಂಡಂತ ಹೆಸರು ತಪ್ಪಿ ಹೋದಂತ ಮಗನು. ఇంకొక కోణంలో చూసినట్లయితే దొరికిన కుమారుడు. ಮತ್ತೊಂದು ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ನೋಡಿದ್ರೆ ಹಿಂತಿರುಗಿ ಸಿಕ್ಕಿದಂತ ಮಗನು. ఇది మనందరికి బాగా తెలుసు. ಇದು ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಚೆನ್ನಾಗಿ ತಿಳಿದಿದೆ. ఈ యొక్క ఉపమానంలో 3 ప్రాముఖ్యమైన పాత్రలు ఉన్నాయి. ಈ ಒಂದು ಉಪದೇಶದಲ್ಲಿ 3 ಪ್ರಾಮುಖ್ಯವಾದಂತ ಪಾತ್ರಗಳಲ್ಲಿ ಇದ್ದಾವೆ. 3 పాత్రలు ఏంటి? ಆ ಒಂದು 3 ಪಾತ್ರಗಳು ಏನಾಗಿದ್ದಾವೆ? మొదటిగా చిన్న కుమారుడు, ಮೊದಲನೇದಾಗಿ ಚಿಕ್ಕ ಮಗನು, ఆ తర్వాత తండ్రి, ಎರಡನೇದಾಗಿ ತಂದೆ, ఆ తర్వాత మరి పెద్ద కుమారుడు, ನಂತರ ಹಿರಿಯ ಮಗನು. మరి మరి కొన్ని వారాలుగా మరి అవకాశం దొరికినప్పుడల్లా మీ మధ్యలో మరి క్యారెక్టర్ స్టడీస్ చేస్తూ వస్తున్నాం. ಕೆಲವು ವಾರಗಳಿಂದನೂ ಅವಕಾಶ ಸಿಕ್ಕದಾಗೆಲ್ಲ ನಿಮ್ಮ ನಡುವೆ ಆ ಒಂದು ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಕುರಿತಾಗಿ ಆ ಒಂದು ಉಪದೇಶ ಧ್ಯಾನವನ್ನು ಮಾಡ್ತಾ ಬರ್ತಾ ಇದ್ದೇವೆ. దగ్గర దగ్గర 5 క్యారెక్టర్స్ ని కవర్ చేయటం జరిగింది. ಸುಮಾರು ಒಂದು 5 ಕ್ಯಾರೆಕ್ಟರ್ಗಳನ್ನು ಅದನ್ನ ವಿವರಿಸಿದ್ದಾಗಿ ಆಗಿತ್ತು. ఈ దినం కూడా మనం మరి ఈ ఉపమానంలో ఉన్న ముగ్గురులోని ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానం చేద్దాం. ಈ ದಿನ ನಾವು ಈ ಒಂದು ಮೂರಲ್ಲಿದ್ದಂತ ಒಬ್ಬನ ಕುರಿತಾಗಿ ನಾವು ಅದನ್ನ ಧ್ಯಾನ ಮಾಡುವ. ఎవరి గురించి ధ్యానం చేద్దాం? ಇವತ್ತು ಯಾರ ಕುರಿತಾಗಿ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡುವ? చిన్న కుమార్ గురించి చాలా సార్లు మనం విన్నాం. ಚಿಕ್ಕ ಮಗನ ಕುರಿತಾಗಿ ನಾವು ತುಂಬಾ ಬಾರಿ ನಾವು ಕೇಳಿದ್ದೇವೆ. అయితే మనం పెద్ద కుమారుడు గురించి ధ్యానం చేద్దాం. ಆದ್ರೆ ನಾವು ಇವತ್ತು ಹಿರಿಯ ಮಗನ ಕುರಿತಾಗಿ ನಾವು ಒಂದು ಧ್ಯಾನ ಇರುವಂತದಾಗಿದೆ. అయితే మనం ధ్యానం చేయడానికంటే ముందుగా ఒక చిన్న చిత్రాన్ని మనం ఊహించుకుందాం. ಆದ್ರೆ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡೋಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಒಂದು ಚಿಕ್ಕ ಒಂದು ಚಿತ್ರವನ್ನು ನಾವು ಕಲ್ಪನೆ ಮಾಡಿಕೊಳ್ಳುವ. చూడండి, 3 వ్యక్తులు, 3 ಮನುಷ್ಯರು, 3 ವ್ಯಕ್ತಿಗಳು. ఒక సైడ్ ఏమో చిన్న కుమారుడు, ಒಂದು ಕಡೆ ಚಿಕ್ಕ ಮಗನು, ఒక సైడ్ ఏమో పెద్ద కుమారుడు, ಒಂದು ಕಡೆ ಹಿರಿಯ ಮಗನು, మధ్యలో తండ్రి, ಮಧ್ಯದಲ್ಲಿ ನಡುವೆಯಲ್ಲಿ ತಂದೆ ಇದ್ದಾರೆ. పాడైపోయిన కుమారుడు, ಹಾಳಾದಂತ ಮಗನು, లేదా చెడిపోయిన కుమారుడు, ಇಲ್ಲಾಂದ್ರೆ ಕೆಟ್ಟು ಹೋದಂತ ಮಗನು, ఇటు పక్కనే మంచి కుమారుడు, ಈಗ ಇಂದು ಮತ್ತೊಂದು ಕಡೆ ಒಳ್ಳೆಯ ಮಗನು, అన్న కూడా మంచోడే. మరి ఇటు పక్కనే మంచి కుమారుడు, ಒಂದು ಕಡೆ ಒಳ್ಳೆಯ ಮಗನು, మధ్యలోనేమో కృప కలిగిన తండ్రి, ಮಧ್ಯದಲ್ಲಿ ಕೃಪೆ ಇಲ್ಲ ಅಂತ ಒಂದು ತಂದೆ. గమనించండి, ఇది మరి మనకి యొక్క ఉపమానం చదివినప్పుడు మన మధ్యలో మెదిలే దృశ్యం ఇది. ಈ ಒಂದು ಉಪಮಾನವನ್ನು ಓದುತ್ತಿರುವಾಗ ನಮ್ಮ ಒಂದು ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಬರುವಂತ ಒಂದು ದೃಶ್ಯ ಕಲ್ಪನೆ ಇದು ಆಗಿದೆ. చిన్న కుమారుని ఎందుకు చెడిపోయిన వాడు అన్నాను మీ అందరికీ తెలుసు. ಚಿಕ್ಕ ಮಗನನ್ನು ಯಾಕೆ ಕೆಟ್ಟ ಹೋದವನು ಅಂತ ಹೇಳಿದ್ದು ನಿಮ್ಗೆಲ್ಲರಿಗೂ ತಿಳಿದಿದೆ. ఎందుకంటే ಯಾಕಂದ್ರೆ తండ్రి ఆస్తి తీసుకున్నాడు, ತಂದೆ ಆಸ್ತಿಯನ್ನು ತಗೊಂಡಿದ್ದಾನೆ,
దూరదేశానికి వెళ్ళాడు. ದೂರ ಪ್ರಾಂತಕ್ಕೆ ಹೋಗಿದ್ದಾನೆ. దుర్వ్యాపారం వల్ల అంతటిని ఖర్చు చేశాడు. ಆ ಒಂದು ಮಾಡಬಾರದಂತ ವ್ಯಾಪಾರಗಳಲ್ಲಿ ಆತನು ಎಲ್ಲದನ್ನು ಸಹ ಆತನು ಖರ್ಚು ಮಾಡಿದ್ದಾನೆ. ఆ తర్వాత మరి దేశంలో ఆ దూర దేశంలో కరువు వచ్చింది. ನಂತರ ಒಂದು ದೂರ ದೇಶದಲ್ಲಿ ಬರ ಬಂದಿತ್ತು. తినడానికి ఆహారం లేదు. ತಿನ್ನೋದಕ್ಕೆ ಆಹಾರವಿಲ್ಲ. మరి పందులు తినే పొట్టును తినడానికి సిద్ధపడ్డాడు. ಹಂದಿಗಳು ತಿನ್ನುವಂತ ಆ ಒಂದು ಹೊಟ್ಟನ್ನು ಸಹ ತಿನ್ನೋದಕ್ಕೆ ಆತನು ಮುಂದೆ ಬಂದಿದ್ದಾನೆ. ఆ సమయంలో తండ్రి ప్రేమ గుర్తు చేసుకున్నాడు. ಆ ಒಂದು ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಆತನು ತಂದೆಯ ಪ್ರೀತಿಯನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ. అక్కడ కూలి వాళ్ళకే సమృద్ధిగా ఉంది. ಅಲ್ಲಿ ಆ ಕೆಲಸದವರಿಗೆ ಸಮೃದ್ಧಿಯಾಗಿ ಊಟ ಸಿಗುತ್ತೆ. ఆయన తలంచాడు. ಆ ರೀತಿಯಾಗಿ ಎಣಿಸಿದ್ದಾನೆ. వెంటనే ప్రయాణం అయ్యాడు. ತಕ್ಷಣವೇ ಆತನು ಪ್ರಯಾಣವಾಗಿ ಬಂದಿದ್ದಾನೆ. ఏమనుకున్నాడు? ಆತನು ಏನಂದುಕೊಂಡಿದ್ದಾನೆ? ఆయన కుమారుడు అనిపించుకోవడానికి ఇంకెంత మాత్రం నేను యోగ్యులు కాను గాని ಆತನ ಮಗನಾಗಿ ಅನಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ನಾನೆಷ್ಟು ಮಾತ್ರ ಸಹ ಯೋಗ್ಯನಲ್ಲ. ಆದ್ರೂ ಸಹ కానీ కనీసం కూలి వాళ్ళ ఒకటిగా నన్ను పెట్టుకోయా, నాకు ఆహారం దక్కిద్ది అనుకున్నాడు. ಆದ್ರೂ ನಿನ್ನ ಕೆಲಸದಲ್ಲಿ ಒಬ್ಬನಾಗಿ ನನ್ನ ಇಟ್ಕೋ, ನನಗೆ ಊಟ ಸಿಗುತ್ತಾ ಏನೋ ಅಂತ ಕೇಳೋದಕ್ಕೆ ಆತನು ಅನ್ಕೊಂಡಿದ್ದಾನೆ. ఈ విధంగా ఈ చిన్న కుమారుడు చెడిపోయాడు. ಈ ರೀತಿಯಾಗಿ ಚಿಕ್ಕ ಮಗನ ಹತ್ರ ಕೆಟ್ಟು ಹೋಗಿದ್ದಾನೆ. ఇటు పక్కన ఉన్న పెద్ద కుమారుడు మంచి కుమారుడు. ಮತ್ತೊಂದು ಕಡೆ ನಿಂತ ಆ ಒಂದು ಹಿರಿಯ ಮಗನು ಆತನ ಒಳ್ಳೆಯ ಮಗನಾಗಿದ್ದಾನೆ. ఎందుకంటే ಯಾಕಂದ್ರೆ ఆయన ఆస్తి గురించి అడగలా, ಆತನ ತಂದೆಯನ್ನು ಆಸ್ತಿಯ ಕುರಿತಾಗಿ ಕೇಳಿಲ್ಲ, ఇల్లు విడిచిపెట్టుకోవాలా, ಮನೆ ಬಿಟ್ಟು ಹೊರಗಡೆ ಹೋಗಿಲ್ಲ. తండ్రి చెప్పిన మాట అంతా వింటూ ఉన్నాడు. ತಂದೆ ಹೇಳಿದಂತ ಎಲ್ಲಾ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿಕೊಂಡು ಅಲ್ಲೇ ಇದ್ದಾರ. తండ్రికి ఇష్టడైన కుమారుడుగా ఉన్నానని తలంచుకుంటున్నాడు. ತಂದೆಗೆ ಇಷ್ಟವಾದಂತ ಮಗನಾಗಿ ನಾನು ಇದ್ದೀನಿ ಅಂತ ಆತನಲ್ಲಿ ಆತನು ಅಂದುಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. పొలంలో పనిచేస్తున్నాడు, ಹೊಲೆಯಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. తండ్రితో పాటు కుటుంబంతో కూడా సహవాసం కలిగి ఉన్నాడు. ತಂದೆಯ ಜೊತೆ ಆ ಒಂದು ಕುಟುಂಬದೊಟ್ಟಿಗೆ ಸಹವಾಸವನ್ನು ಹೊಂದಿದ್ದಂತ ಮಗನಾಗಿ ಆತನು ಇದ್ದಾನೆ. కాబట్టి ಈ కుమారుడు మంచి కుమారుడు. ಆದ್ದರಿಂದ ಈ ಒಂದು ಮಗನು ಒಳ್ಳೆಯ ಮಗನಾಗಿದ್ದಾನೆ. ఏమంటారు? ಏನ್ ಹೇಳ್ತೀರಾ? ఇది కరెక్టే అంటారా? ಇದು ಸರಿಯಾದಂತ ಹೇಳ್ತೀರಾ? దయచేసి తప్పని చెప్పబాకండి. తప్పు చెప్పడానికి ఎంత సమయం తీసుకున్నారని కోపపడద్దు. ತಪ್ಪು ಹೇಳೋದಕ್ಕಾಗಿ ಇಷ್ಟು ಸಮಯ ತಗೊಂಡಿದಂತ ಹೇಳ್ಬೇಡ್ರಿ. మీరు గమనించండి, ఇక్కడ ఉన్న ముగ్గురు వ్యక్తులు, ముగ్గురికి 3 గుంపుల వారికి లేదా ముగ్గురు వ్యక్తులకి సాదృశ్యంగా ఉన్నారు. ಇಲ್ಲಿದ್ದಂತ ಈ ಒಂದು 3 ಮನುಷ್ಯರು, 3 ವ್ಯಕ್ತಿಗಳು 3 ಗುಂಪುಗಳಿಗೆ ಸಾದೃಶ್ಯವಾಗಿ ಕಾಣಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. మొట్టమొదటిగా చిన్న కుమారుడు. ಮೊದಲನೇದಾಗಿ ಆ ಒಂದು ಚಿಕ್ಕ ಮಗನು. ఆ చిన్న కుమారుడేమో సమరయులకు గుర్తుగా ఉన్నాడు. ಆ ಒಂದು ಚಿಕ್ಕ ಮಗನು ಸಮರಯದವರಿಗೆ ಒಂದು ಸಾದೃಶ್ಯವಾಗಿ ಗುರುತಾಗಿ ಕಾಣಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఎందుకంటే వాళ్ళ పాప క్రియల చేత వాళ్ళు చెడిపోయారు. ಯಾಕಂದ್ರೆ ಅವರು ಪಾಪದ ಕ್ರಿಯೆಗಳಿಂದ ಅವರು ಕೆಟ್ಟು ಹೋಗಿದಂತವರಾಗಿದ್ದಾರೆ. ఇతను కూడా ఏం చేశాడంటే ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయి మరి బాహ్యంగా తాను చేసిన పాపాన్ని కనపరుచుకొని మరి అందరి చేత చెడ్డవాడు అనిపించుకుంటున్నాడు. ಈ ಒಂದು ಚಿಕ್ಕ ಮಗನು ಸಹ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ? ಆತನು ಸಹ ಮನೆ ಬಿಟ್ಟು ಹೊರಗಡೆ ಹೋಗಿ ಬಾಹ್ಯವಾಗಿ ಮಾಡಬಾರದಂತ ಪಾಪವನ್ನು ಮಾಡಿ ತನ್ನನ್ನು ಒಂದು ಪಾಪ ಮಾಡಿದವನಾಗಿ ಆತನ ಕಾಣಿಸಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದಾನೆ. సుంకర్ల గుంపు కూడా అంతే. ಮತ್ತೊಂದು ಸುಂಕದವರ ಗುಂಪು ಸಹ ಇದೇ ರೀತಿಯಾದ. మరి రెండోదిగా పెద్ద కుమారుడు, ಮತ್ತೆ ಎರಡನೇದಾಗಿ ಹಿರಿಯ ಮಗನು మరి పరిసయ్యులకు సద్దూకయ్యులకు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ಈ ಒಂದು ಪರಿಚಾರರಿಗೂ ಮತ್ತು ಸದ್ದುಕಾಯರಿಗೂ ಅವರಿಗೆ ಗುರುತಾಗಿ ಕಾಣಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఎందుకంటే ಯಾಕಂದ್ರೆ మరి పరిసయ్యులు సద్దూకయ్యులు మీ అందరికి తెలుసు, వారు ಧರ್ಮಶಾಸ್ತ್ರಾన్ని ఉన్నట్టుగా పాటించేవారు. ಆ ಒಂದು ಪರಿಚಯರ ಕುರಿತಾಗಿ, ಶಾಸ್ತ್ರಿಗಳ ಕುರಿತಾಗಿ ನಿಮ್ಗೆ ಎಲ್ಲರಿಗೂ ತಿಳಿದಿದೆ. ಅವರು ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನು ಇದ್ದದ್ದನ್ನು ಇದ್ದ ಹಾಗೆ ಹಿಂಬಾಲಿಸುವವರಾಗಿದ್ದಾರೆ. ಧರ್ಮಶಾಸ್ತ್ರಂలో 10వ భాగం ఏమంటే 10వ భాగం ఖచ్చితంగా ఇస్తారు. ಅವರು ಆ ಒಂದು ಧರ್ಮಶಾಸ್ತ್ರದಲ್ಲಿ 10ನೇ ಭಾಗ ಕೊಡ್ಬೇಕಂದ್ರೆ ಅದು ಖಂಡಿತವಾಗ್ಲೂ ಸಹ ಅವರು ಅದನ್ನು ತಂದು ಕೊಡುವಂತರಾಗಿದ್ದಾರೆ. ಕರಿವೇಪಾಕು ಪುದೀನಾలో కూడా ಇರ್ತಾರೆ. ಅವರು ಸಿಗುವಂತ ಆ ಒಂದು ಕರಿಬೇವಿನ ಸೊಪ್ಪು ಪುದೀನಲ್ಲಿ ಸಹ ಅವರು ಅದನ್ನು ಕೊಡುವಂತರಾಗಿದ್ದಾರೆ. ಅಂತ ನಿಷ್ಠೆగా ಪಾಟಿಂచేవారు. ಅಷ್ಟು ಖಂಡಿತವಾಗ್ಲೂ ಸಹ ಆ ಒಂದು ವಿಧಾನವನ್ನು ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನು ಪಾಲಿಸುವವರಾಗಿದ್ರು. మరి పెద్ద కుమారుడు కూడా అంతే నిష్ఠగా తండ్రితో కూడా ఉన్నాడు. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಈ ಒಂದು ಹಿರಿಯ ಮಗನು ಸಹ ಅಷ್ಟೇ ಖಂಡಿತವಾಗಿ ತಂದೆಯ ಜೊತೆ ಸಹವಾಸವಾಗಿ ಆತನು ಇದ್ದಾನೆ. తండ్రి చెప్పిన మాట జవదాటకుండా ఉన్నాడు. ಆತನು ತಂದೆ ಹೇಳಿದಂತ ಮಾತನ್ನು ಯಾವುದು ಸಹ ಮೀರದೆ ಇದ್ದಂತವನಾಗಿ ಆತನು ಇದ್ದಾನೆ. తండ్రి అటు వెళ్ళమంటే అటు వెళ్తున్నాడు, ఇటు పోమంటే ఇటు పోతున్నాడు. ತಂದೆ ಅಲ್ಲಿ ಹೋಗಂದ್ರೆ ಅಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ, ಈ ಕಡೆ ಹೋಗಂದ್ರೆ ಇಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. ಹಿರಿಯ ಮಗ పొలానికి వెళ్ళమంటే పొలానికి వెళ్తున్నాడు, అమ్ముకుని రమ్మంటే అమ్ముకుని వస్తాడు. ಸೊ ಹೊಲಗೆ ಹೋಗಂದ್ರೆ ಅಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. ಆತನು ನೀನು ಮಾರಿಕೊಂಡು ಬಾ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಎಲ್ಲದನ್ನು ಸಹ ಮಾರಿಕೊಂಡು ಹತ್ರ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. తండ్రి మాటని జవదాటని పెద్ద కుమారుడు, ತಂದೆ ಮಾತನ್ನು ಮೀರದೆ ಇದ್ದಂತ ಹಿರಿಯ ಮಗನು ధర్మశాస్త్రాన్ని జవదాటని పరిచయలకు సాదృశ్యంగా ఉన్నాడు. ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನು ಮೀರದೆ ಇದ್ದಂತ ಈ ಒಂದು ಪರಿಚಯರು ಶಾಸ್ತ್ರಿಗಳಿಗೆ ಗುರುತಾಗಿ ಕಾಣಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. మరి ఇద్దరి మధ్యలో నలిగిపోతున్న తండ్రి, ಆದ್ರೆ ಇವರು ಇಬ್ಬರು ನಡುವೆ ನಲಿಗೆ ಹೋಗುವಂತ ಆ ಒಂದು ತಂದೆಯನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఎందుకు నలిగిపోతున్నాడు, ఒక సైడే కదా నలిగిపోయేదని అడగచ్చు.
ನಾವ್ ಅನ್ಕೋಬಹುದು ಒಂದೇ ಕಡೆ ಅಲ್ವಾ ಆತನು ಆ ಸಂಕಷ್ಟದಲ್ಲಿದ್ದಾನೆ ಅಂತ ನಾವ್ ಅನ್ಕೋಬಹುದು. మరి రెండు సైడ్లు ఎలా నలిగిపోతున్నాడో ముందున్న సమయంలో మనం చూస్తాం. ಎರಡು ಕಡೆ ಸಹ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಆತನ ಸಂಕಷ್ಟದಲ್ಲಿದ್ದಾನೋ ಆ ತಂದೆ ನಾವು ಮುಂದಿನ ವಿಷಯ ನಾವು ನೋಡುವ. అయితే మధ్యలో ఉన్న ఈ తండ్రి మాత్రం దేవునికి సాదృశ్యంగా ಆದ್ರೆ ನಡುವೆಯಲ್ಲಿದ್ದಂತ ಈ ತಂದೆ ಮಾತ್ರ ಆತನು ದೇವರಿಗೆ ಸಾದೃಶ್ಯವಾಗಿ ಗುರುತಾಗಿ ಕಾಣಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. కృపగల ప్రేమగల తండ్రికి సాదృశ్యంగా. ಕೃಪೆಯುಳ್ಳ ಪ್ರೀತಿಯುಳ್ಳ ತಂದೆಗೆ ಗುರುತಾಗಿ ಆತನ ಕಾಣಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఎందుకంటే ಯಾಕಂದ್ರೆ తప్పిపోయిన ఆ కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత ತಪ್ಪಿ ಹೋದಂತ ಆ ಒಂದು ಮಗನು ಹಿಂತಿರುಗಿ ಬಂದ ನಂತರ ఇంటి దాకా రావడానికి వేచి ఉండలేదు కానీ ಆತನ ಮನೆ ತನಕ ಬರುವವರೆಗೂ ಆತನು ಎದುರು ನೋಡ್ಲಿಲ್ಲ. అతడు దూరంగా ఉండంగానే ಆತನು ಇನ್ನೂ ಸಹ ದೂರದಲ್ಲೇ ಇರುವಾಗ మరి కళ్ళు కాయలు కాచిపోయేలాగా ఎదురు చూస్తున్నాడేమో చిన్న కుమారుడి కోసం. ಆ ಒಂದು ಚಿಕ್ಕ ಮಗನ ಕುರಿತಾಗಿ ತನ್ನ ಕಣ್ಣುಗಳನ್ನು ಬತ್ತಿ ಇಟ್ಕೊಂಡು ಆತನು ಎದುರು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೇನೋ ಆ ಒಂದು ಮಗನ ಕುರಿತಾಗಿ. ఆ చిన్న కుమారుడు ఇంట లేనప్పుడు దాచిపెట్టిన ప్రేమంతా ఒక్కసారిగా అతనికి చూపించాలనుకున్నాడు. ಆ ಒಂದು ಚಿಕ್ಕ ಮಗನು ಮನೆಯಲ್ಲಿ ಇಲ್ಲದೆ ಇದ್ದ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಅಲ್ಲಿ ನೋಡಿದಾಗ ಒಂದೇ ಸಮಯದಲ್ಲಿ ಆ ಒಂದು ಪ್ರೀತಿಯನ್ನು ಎಲ್ಲದನ್ನು ಸಹ ಅಲ್ಲಿ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. దూరంగా ఉండగానే మరి ఆ బరువెక్కిన హృదయంతో సంతోషభరితమైన హృదయంతో పరిగెత్తుకుని వెళ్ళాడు. ಆತನು ಇನ್ನೂ ಸಹ ದೂರದಲ್ಲಿರುವಾಗ್ಲೇ ಭಾರ ಹೃದಯದಿಂದ ಸಂತೋಷ ಹೃದಯದಿಂದ ಓಡಿ ತನ್ನ ಮಗನ ಕಡೆಗೆ ಆತನು ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. మరి తన ప్రేమనంతటినీ కూడా మరి తను కనపరిచాడు. ತನ್ನ ಪ್ರೀತಿಯನ್ನು ಎಲ್ಲದನ್ನು ಸಹ ಆತನು ತೋರಿದವನಾಗಿದ್ದಾನೆ. దూరంగా ఉన్న ఆ యొక్క చిన్న కుమారుడి దగ్గరకు పరిగెత్తాడు. ದೂರದಲ್ಲಿದ್ದಂತ ಆ ಒಂದು ಚಿಕ್ಕ ಮಗನ ಕಡೆಗೆ ಆತನು ಓಡಿ ಹೋಗಿದ್ದಾನೆ. వాసన వస్తున్న తన చిన్న కుమారుని యొక్క వస్త్రాన్ని లక్ష్య పెట్టలేదు కానీ ಆ ಒಂದು ಕೆಟ್ಟು ಕೊಳೆತು ಹೋದಂತ ವಾಸನೆ ಬರ್ತಾ ಇದ್ದಂತ ಆ ಒಂದು ಮಗನ ವಸ್ತ್ರವನ್ನು ಆತನು ಲಕ್ಷಿಸಲಿಲ್ಲ. వెళ్ళాడు, కౌగిలించుకున్నాడు. ಆತನು ಹೋಗಿದ್ದಾನೆ, ತಬ್ಬಿಕೊಂಡಿದ್ದಾನೆ. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ಆತನು ಕತ್ತೆ ಮೇಲೆ ಬಿದ್ದು ತನ್ನ ಮಗನಿಗೆ ಮುತ್ತು ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. కుమారుడు ఏం చెప్పాలనుకున్నాడు అన్నది కూడా వినటానికి అసలు రెడీగా లేడు. ಆ ಒಂದು ಮಗನು ತನ್ನ ತಂದೆಗೆ ಏನು ಹೇಳಲಿಕ್ಕೆ ಬರ್ತಾನೆ ಅದನ್ನು ಹೇಳುವುದಕ್ಕೂ ಸಹ ತಂದೆ ಸಿದ್ಧನಾಗಿಲ್ಲ. కుమారుడైతే మరి కొన్ని విషయాలు చెప్పాలని వచ్చాడు. ಮಗನಾದ್ರೆ ಕೆಲವೊಂದು ವಿಚಾರಗಳನ್ನು ಹೇಳೋದಕ್ಕೆ ತಂದೆ ಬಳಿ ಬಂದಿದ್ದಾನೆ. నేను నీ కుమారుడు అనిపించుకుంటాకు యోగ్యులు కాను. ನಾನು ನಿನ್ನ ಮಗನ ಅನಿಸ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ ನಾನು ಯೋಗ್ಯನಲ್ಲ. నీ పని వాళ్ళలో ఒకరిగా నన్ను చేర్చుకోమని అడగడానికి ನಿನ್ನ ಕೆಲಸದವರಲ್ಲಿ ಒಬ್ಬನಾಗಿ ನನ್ನನ್ನು ಸೇರಿಸ್ಕೊ ಅಂತ ಹೇಳಲಿಕ್ಕೆ ಬಂದಿದ್ದಾನೆ. కుమారుడు చెప్పిన మాటలు కూడా తండ్రి వినుండడు. ನಾವು ನೋಡಿದ್ರೆ ಆ ಒಂದು ಮಗನು ಹೇಳಿದಂತ ಒಂದು ಮಾತನ್ನು ಸಹ ತಂದೆ ಕೇಳಿಸ್ಕೊಂಡಿರಲ್ವೇನೋ. వెంటనే పని వారికి ఆజ్ఞాపించాడు. ತಕ್ಷಣ ಕೆಲಸದವರಿಗೆ ಒಂದು ಅಪ್ಪಣೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ప్రశస్త వస్త్రాన్ని తీసుకురమ్మను. ಶ್ರೇಷ್ಠವಾದಂತ ಆ ಒಂದು ಉಡುಪುಗಳನ್ನು ತಗೊಂಡ್ಬನ್ನಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. చేతికి ఉంగరం పెట్టమన్నాడు. ಕೈಗೆ ಉಂಗುರಗಳನ್ನು ಹಾಕಿ పాదములకు పాదరక్షలేమన్నాడు. ಕಾಲಿಗೆ ಪಾದರಕ್ಷೆಗಳನ್ನು ತಗೊಂಬಂದು ಹಾಕಿ ಅಂತ ಹೇಳ್ತಾನೆ. కుమారుడు చెప్పేది ఏది వినిపించుకోవాలనుకోవాలి. ಮಗನು ಹೇಳುವಂತದ್ದು ಯಾವುದು ಸಹ ಕೇಳಿಸ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ಒಂದು ತಂದೆ ಸಿದ್ಧನಾಗಿಲ್ಲ. తప్పిపోయి దొరికిన కుమారుని పట్ల ఆ యొక్క కుమారుని బట్టి కలిగే సంతోషాన్ని ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. ತಪ್ಪಿ ಹೋಗಿ ಹಿಂತಿರುಗಿ ಸಿಕ್ಕಿದಂತ ಆ ಒಂದು ಮಗನ ಕುರಿತಾದಂತ ಸಿಕ್ಕಿದಂತ ಆ ಒಂದು ಸಂತೋಷವನ್ನು ಆತನು ಅನುಭವಿಸ್ತಾ ಇದ್ದಾನೆ ಆ ತಂದೆ ಅಲ್ಲಿ. అందుకే ఆయన కృప కలిగిన దేవునికి సాదృశ్యంగా ಅದಕ್ಕಾಗಿ ಆತನ ಕೃಪೆಯುಳ್ಳ ದೇವರಿಗೆ ಗುರುತಾಗಿ ಸಾದೃಶ್ಯವಾಗಿದ್ದಾನೆ. ఆయనకు వ్యతిరేకంగా పాపం చేశాడు చిన్న కుమారుడు. ಆ ತಂದೆಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಆ ಒಂದು ಚಿಕ್ಕ ಮಗನು ಪಾಪವನ್ನು ಮಾಡಿದಂತವನಾಗಿದ್ದು మరి మరి ఒక ఒక కోణంలో మనం గమనించినట్లయితే ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸಿದಾದ್ರೆ మరి మనకు వ్యతిరేకంగా తప్పు చేసిన వాళ్ళని మనం ఏం చేస్తాం? ನಮಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ತಪ್ಪು ಮಾಡಿದಂತವ್ರನ್ನ ನಾವೇನ್ ಮಾಡ್ತೀವಿ? చేర్చుకుంటామా? ನಾವ ಅವ್ರನ್ನ ಸೇರ್ಸ್ಕೊತೀವ? చేర్చుకుంటామేమో, కొంత సమయం తీసుకుంటాం. ನಾವು ಸೇರ್ಸ್ಕೊತೀವೇನೋ, ಆದ್ರೆ ಸ್ವಲ್ಪ ಸಮಯವನ್ನು ನಾವು ತಗೊಳ್ಳೋರು ಆಗಿದ್ದೇವೆ. వాళ్ళకి ఏదో ఒకటి అయ్యే వరకు మనం వేచి ఉంటాం. ಅವ್ರಿಗೆ ಏನೋ ಒಂದು ಆಗೋವರೆಗೂ ನಾವು ಅದನ್ನ ನಿರೀಕ್ಷೆಯಾಗಿ ಎದುರು ನೋಡ್ತಾ ಇರ್ತೀವಿ. వాళ్ళకి ఏదో ఒకటి అయిన తర్వాత అమ్మయ్య కొద్దిగా ప్రశాంతత. ಅವ್ರಿಗೆ ಏನಾದ್ರೂ ಆಗಿದ ನಂತರ ಸಹ ನಮಗೆ ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಪ್ರಶಾಂತವಾಗಿ ನಾವು ಅವ್ರನ್ನ ಸೇರ್ಸ್ಕೊತೀವಿ. ఆ తర్వాత వెళ్ళి ఏం పర్లేదులే రా అని అంటాం. ನಂತರ ಕೇಳ್ತೀವಿ, ಏನು ಪರವಾಗಿಲ್ಲ ಬನ್ನಿ ಅಂತ ಕರಿತೀವಿ. కానీ తండ్రి అలా లేడు. ಆದ್ರೆ ಈ ಒಂದು ತಂದೆ ಆ ರೀತಿಯಾಗಿಲ್ಲ. అందుకే దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ಅದಕ್ಕೆ ಆ ಒಂದು ತಂದೆ ದೇವರಿಗೆ ಒಂದು ಗುರುತಾಗಿ ಮಾದರಿಯಾಗಿ ಕಾಣಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. అయితే ఒక సైడ్ మరి తండ్రికి చిన్న కుమారుని బట్టి బాధ. ಒಂದು ಕಡೆ ತಂದೆಗೆ ಚಿಕ್ಕ ಮಗನ ಕುರಿತಾದಂತ ಒಂದು ಸಂಕಷ್ಟ ಬಾಧೆ ಇದೆ. మనం ఇక్కడ రాసిన చదివితే మరి పెద్ద కుమారులో ఏ బాధ లేదు. ನಾವು ಇಲ್ಲಿ ಓದಿದ್ದು ಮಾತ್ರವೇ ನಾವು ಓದಿಕೊಂಡಿದ್ರೆ ಹಿರಿಯ ಮಗನಲ್ಲಿ ಯಾವ ಒಂದು ಸಂಕಷ್ಟ ಇಲ್ಲ ಮಗನಿಗೆ. కానీ అసలైన కష్టం ఇటు సైడే ఉంది. ಆದ್ರೆ ನಾವು ನೋಡಿದ್ರೆ ಅಸಲಾದಂತ ಕಷ್ಟ ಒಂದು ಹಿರಿಯ ಮಗನ ಕುರಿತಾಗಿ ಅವನಿಗೆ ಇದೆ. అన్నతో కదా, అన్న బాగానే ట్రాన్స్లేట్ చేస్తాడు. కాబట్టి
ఈ పెద్ద కుమారునితో వచ్చిన కష్టం ఏంటి? ಈ ಒಂದು ಹಿರಿಯ ಮಗನ ಕಡೆ ಹಿರಿಯ ಮಗನಿಂದ ಬಂದಂತ ಸಂಕಷ್ಟ ಏನಾಗಿದೆ? ఓ విధంగా చెప్పాలంటే ಒಂದು ಕಡೆ ಒಂದು ರೀತಿಯಾಗಿ ನಾವು ಹೇಳೋದಾದ್ರೆ, ఈ చిన్న కుమారుడు ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయి పాడైపోయాడు. ಈ ಒಂದು ಚಿಕ್ಕ ಮಗನು ಮನೆ ಬಿಟ್ಟು ಹೊರಗಡೆ ಹೋಗಿ ಕೆಟ್ಟು ಹೋಗಿದ್ದಾನೆ. ఈ పెద్ద కుమారుడు ఇంట్లోనే ఉండి పాడాడు. ಈ ಒಂದು ಹಿರಿಯ ಮಗನು ಮನೆಯಲ್ಲೇ ಇದ್ದು ಕೆಟ್ಟು ಹೋಗಿದ್ದಾನೆ. అంటే మీరందరూ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోమని కాదు. ಆದ್ರೆ ನೀವೆಲ್ಲರೂ ಮನೆ ಬಿಟ್ಟು ಹೊರಗಡೆ ಹೋಗಿ ಅಂತ ಅರ್ಥ ಅಲ್ಲ. అంటే ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే ಆದ್ರೆ ಈ ಒಂದು ಉದ್ದೇಶಗಳನ್ನು ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, ఇంట్లో ఉన్న ఈ పెద్ద కుమారుడు కూడా చెడిపోయాడు. ಮನೆಯಲ್ಲಿದ್ದಂತ ಈ ಒಂದು ಹಿರಿಯ ಮಗನು ಸಹ ಕೆಟ್ಟು ಹೋದಂತ ಮಗನಾಗಿದ್ದಾನೆ. ఈ తండ్రికి ఎవరు లేరు. ಈ ಒಂದು ಮಗನಿಗೆ ಯಾರು ಸಹ ಇಲ್ಲ. ఏం బ్రదర్ ఇలా చెప్తారు మీరు? ಏನ್ ಸಹೋದರ ಈ ರೀತಿಯಾಗಿ ಹೇಳ್ತೀರಾ ನೀವು? ఇక్కడ 11వ వచనంలో ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారని ఉంది కదా. 11ನೇ ವಚನದಲ್ಲಿ ಒಬ್ಬ ಮನುಷ್ಯನಿಗೆ ಇಬ್ಬರು ಮಕ್ಕಳು ಇದ್ದಾರೆ ಅಂತ ನೀವು ಹೇಳಿದ್ರಲ್ಲ. మీరు ఎవరు లేరు అంటున్నారు. ನೀವು ನೋಡಿದ್ರೆ ಯಾರು ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದೀರಾ. ఎందుకని చెప్తున్నారు? ಯಾಕೆ ಈ ರೀತಿಯಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೀರಾ? ఎందుకంటే ಯಾಕಂದ್ರೆ ఒక కుమారుడు దూరదేశంలో ఉన్నాడు. ಒಬ್ಬ ಮಗನು ಆತನು ದೂರ ಪ್ರಾಂತದಲ್ಲಿದ್ದಾನೆ, తండ్రికి దూరంగా ఉన్నాడు. ತಂದೆಗೆ ದೂರವಾಗಿ ಅವನಿದ್ದಾನೆ. ఇంకో కుమారుడేమో పొలంలో ఉన్నాడు. ಮತ್ತೊಬ್ಬ ಮಗನು ಅವನು ಹೊಲಗದ್ದೆಯಲ್ಲಿ ಆತನು ಅವನಿದ್ದಾನೆ. పొలమే కదా అని మీరు అనుకోవచ్చు. ಹೊಲಗದ್ದೆಯಲ್ಲಿ ತಾನೇ ಇದ್ದಾನೆ ಅಂತ ನೀವು ಅನ್ಕೋಬಹುದು. మనం గమనించి ఏ ఉద్దేశంలో ఇది చెప్పాడో కనుక మనం ధ్యానించినట్లయితే ನಾವು ಇದನ್ನು ಗಮನಿಸಿ ಯಾವ ಒಂದು ಉದ್ದೇಶದ ಕುರಿತಾಗಿ ಇದನ್ನು ಹೇಳಿದ್ದಾನೋ ನಾವು ಗಮನಿಸೋದಾದ್ರೆ, మరి పెద్ద కుమారుడు సైతము మరి తండ్రికి దూరంగా ఉన్నాడన్న వాస్తవాన్ని తెలియజేయడానికి పొలంలో ఉన్నాడు అన్న విషయాన్ని ఇక్కడ రాయేశారు. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡಿದ್ರೆ ಈ ಒಂದು ಹಿರಿಯ ಮಗನು ಸಹ ತಂದೆಗೆ ದೂರವಾಗಿ ಆ ಒಂದು ಹೊಲದಲ್ಲಿ ಇದ್ದಾನಂತ ಒಂದು ವಿಚಾರವನ್ನು ಇಲ್ಲಿ ಬರೆಸಿದ್ದಾರೆ. కాబట్టి ఆ పొలంలో దూరంగా ఉన్నాడు. ಆ ಹೊಲಗದ್ದೆಯಲ್ಲಿ ಆತನು ತಂದೆಗೆ ದೂರವಾಗಿ ಅವನಿದ್ದಾನೆ. చిన్న కుమారుడు దూరంగా ఉన్నాడు. ಚಿಕ್ಕ ಮಗನು ಸಹ ದೂರವಾಗಿ ಇದ್ದಾನೆ. ఈ తండ్రి ఏకాకిగా ఉన్నాడు. ಈ ಒಂದು ತಂದೆ ಒಬ್ಬಂಟಿಯಾಗಿ ನಿಂತಿದ್ದಾನೆ. కాబట్టి రెండు వైపుల నుండి ఆయనకి బాధ. ಇಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಎರಡು ಕಡೆಯಿಂದಲೂ ಸಹ ಆ ಒಂದು ತಂದೆಗೆ ಚಿಂತೆ ಇದೆ. ఈ పెద్ద కుమారుడు గురించి చాలా ఎక్కువ బాధ. ಈ ಒಂದು ಹಿರಿಯ ಮಗನ ಕುರಿತಾಗಿ ಮತ್ತಷ್ಟು ಜಾಸ್ತಿ ಬಾಧೆ ಇಲ್ಲವನಾಗಿ ಆತನು ಇದ್ದಾನೆ. ఎందుకంటే ಯಾಕಂದ್ರೆ ఒకసారి మనం చదువుకున్న వచన భాగంలో 25 నుండి 32 వరకే మనం ఈ యొక్క తరగతిలో మనం ఫోకస్ చేద్దాం. ನಾವು ಓದ್ಕೊಂಡಿದ್ದ ಈ ಒಂದು ವಾಕ್ಯದಲ್ಲಿ 25ರಿಂದ 32 ಇದರ ನಡುವೆ ಮಾತ್ರವೇ ನಾವು ಇದನ್ನ ಕುರಿತಾಗಿ ನಾವು ಗುರುತಿಸುವ. ఎందుకంటే 25 నుండి 32 వచనాల వరకే పెద్ద కుమారుడు గురించి రాయబడి 25ರಿಂದ 32 వరకు ಮಾತ್ರವೇ ಹಿರಿಯ ಮಗನ ಕುರಿತಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. అయితే అక్కడ మనం 25 నుండి 32 వరకు తీక్షణంగా మనం చదివినట్లయితే ಆದ್ರೆ 25ರಿಂದ 32 ವರೆಗೂ ನಾವು ಸೂಕ್ಷ್ಮವಾಗಿ ಗಮನವಿಟ್ಟು ನಾವು ಅದನ್ನ ಓದುವುದಾದ್ರೆ పెద్ద కుమారుని యొక్క జీవితం మనకు అక్కడ తెలియపరచబడుతుంది. ಹಿರಿಯ ಮಗನ ಒಂದು ಜೀವನ ರೀತಿ ಅಲ್ಲಿ ನಮ್ಗೆ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ యొక్క పెద్ద కుమారుని యొక్క జీవితం మనకి పూర్తిగా తెలియాలంటే ಈ ಒಂದು ಹಿರಿಯ ಮಗನ ಆ ಒಂದು ಜೀವನ ನಮ್ಗೆ ಪೂರ್ತಿಯಾಗಿ ನಮ್ಗೆ ತಿಳಿಬೇಕಂದ್ರೆ పరిచయాలకి సాదృశ్యంగా ఉన్న ఈ పెద్ద కుమారుని పాత్రను మీరు పోషించండి. ಈ ಒಂದು ಪರಿಚಯರಿಗೆ ಸಾದೃಶ್ಯವಾಗಿದ್ದಂತ ಹಿರಿಯ ಮಗನ ಒಂದು ಪಾತ್ರೆಯನ್ನು ನಾವು ಅದರಲ್ಲಿ ನಾವು ಅದನ್ನು ಮಾಡುವ. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ పెద్ద కుమారుని పాత్రలోనికి మీరు పరకాయ ప్రవేశం చేయండి. ಹಿರಿಯ ಮಗನ ಒಂದು ಪಾತ್ರೆ ಒಳಗಡೆ ನೀವು ಸೇರಿ పెద్ద కుమారుడు మీరే అనుకోండి. ಅವನು ಹಿರಿಯ ಮಗನು ನಿಮ್ಮನ್ನು ನೀವಾಗಿ ತಿಳ್ಕೊಳ್ರಿ. ఆ తర్వాత మరి ఉద్దేశాలు ఎటువంటివో మీకే తెలుస్తాయి. ನಂತರ ಆ ಉದ್ದೇಶಗಳು ಯಾವ ರೀತಿಯಾಗಿದ್ದಾವೆ ನಿಮ್ಗೆ ತಿಳಿದು ಬರುವಂತವಾಗಿದ್ದಾವೆ. పెద్ద కుమారుడు పొలం నుండి వస్తూ ఉన్నాడు. ಹಿರಿಯ ಮಗನು ಹೊಲಗದ್ದೆಯಿಂದ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. ఇంటి దగ్గరికి రాగానే నాట్యము వాద్యాలు వినపడతా ఉన్నాయి. ಮನೆ ಕಡೆ ಬರುವಂತ ಸಮಯದಲ್ಲಿ ಅವನಿಗೆ ಆ ಒಂದು ನಾಟ್ಯಗಳು ಆ ಒಂದು ಶಬ್ದಗಳು ಕೇಳಿಸ್ಪಡ್ತಾ ಇದ್ದಾವೆ. పెద్ద కుమారుడికి ఏం అర్థం కాల. ಅವನು ಹಿರಿಯ ಮಗನಿಗೆ ಏನ್ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ఏంటా అనుకున్నాడు. ಏನು ಅಂತ ಅನ್ಕೋತಾ ಇದ್ದಾನೆ. అక్కడ ఉన్న ఒక పనివాడిని పిలిచాడు. ಅಲ್ಲಿದ್ದಂತ ಒಬ್ಬ ಸೇವಕರನ್ನು ಕರೆದಿದ್ದಾನೆ. ఏం జరుగుతుంది ఇంట్లో? ಮನೆಯಲ್ಲಿ ಏನ್ ನಡೀತಾ ಇದೆ ಅಂತ ಕೇಳಿದ್ದಾನೆ. ఏంటి వాద్యాలు, ఏంటి నాట్యం, ఏం జరుగుతుంది? ಏನು ಈ ಒಂದು ನಾಟ್ಯಗಳು, ಏನು ಈ ಒಂದು ವಾದ್ಯಗಳು ಅಂತ ಒಂದು ಸೇವಕನನ್ನ ಅವನು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఏంటి ఊర్లో ఉన్న వాళ్ళందరూ మా ఇంటి దగ్గర ఉన్నారు. ಯಾಕೆ ಊರಲ್ಲಿರೋರು ಎಲ್ಲರೂ ಸಹ ನಮ್ಮ ಮನೆ ಹತ್ರ ಇದ್ದಾರೆ అని ఆ సేవకుడిని అడిగినప్పుడు ಆ ಒಂದು ಸೇವಕನು ಆ ರೀತಿಯಾಗಿ ಆ ಒಂದು ಹಿರಿಯ ಮಗನು ಕೇಳಿದ್ದಾಗ ఆ సేవకుడు ఇచ్చిన ఆ యొక్క మాట విని మరి పెద్ద కుమారుడు ఎలా ఫీల్ అయి ఉంటాడు? ಆ ಒಂದು ಸೇವಕನು ಕೊಟ್ಟಂತ ಆ ಒಂದು ಉತ್ತರವನ್ನು ಕೇಳಿ ಆ ಒಂದು ಹಿರಿಯ ಮಗನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಆತನು ಯೋಚಿಸಿರ್ತಾನೆ? ఏ విధంగా ఫీల్ అయి ఉంటాడు? ಯಾವ ರೀತಿಯಾಗಿ ಆತನು ಯೋಚಿಸಿರ್ತಾನೆ? ఏం చెప్పాడు ఆయన? ಆತನು ಹೇಳಿದ್ದಾನೆ. ఆ పనివాడు ఏం చెప్పాడు? ಅವನು ಕೆಲಸದವನು ಹೇಳಿದ್ದಾನೆ, నీ తమ్ముడు ನಿನ್ನ ತಮ್ಮನು ఎవరైతే ఇల్లు వదిలిపెట్టి దూర దేశానికి వెళ్ళిపోయారో ಯಾರು ಮನೆ ಬಿಟ್ಟು ದೂರ ಪ್ರಾಂತಕ್ಕೆ ಹೊರಟು ಹೋಗಿದ್ದಾನೋ
మళ్ళా ఇల్లుని ఎత్తుకొని జాగ్రత్తగా సురక్షితంగా తిరిగి ఇంటికి వచ్చాడయ్యా. ಅವನು ಹಿಂತಿರುಗಿ ಮನೆಯನ್ನು ಉಳಿದುಕೊಂಡು ಹಿಂತಿರುಗಿ ಸುರಕ್ಷಿತವಾಗಿ ಕ್ಷೇಮವಾಗಿ ಮನೆ ಕಡೆ ಬಂದಿದ್ದಾನೆ. మరి నీ తమ్ముడు సురక్షితంగా తిరిగి వచ్చిన కారణం చేత నీ తండ్రి క్రొవ్విన దూడను వధించి గొప్ప విందు చేస్తున్నాడు. ಆ ಒಂದು ನಿನ್ನ ಸಹೋದರನು ಕ್ಷೇಮವಾಗಿ ಹಿಂತಿರುಗಿ ಮನೆಗೆ ಬಂದಿದ್ದ ಕಾರಣದಿಂದ ನಿನ್ನ ತಂದೆ ಒಂದು ಕೊಬ್ಬಿನ ಆ ಹಸುವನ್ನು ಕೊಯ್ದು ಆತನ ಔತಣವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. అందరితో కలిసి ఈ యొక్క సందర్భాన్ని ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. ಎಲ್ಲರ ಜೊತೆಲಿ ಸೇರಿಕೊಂಡು ಈ ಒಂದು ಸಂತೋಷವನ್ನು ಆತನ ಅನುಭವಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. తప్పిపోయి దొరికిన కుమారుని బట్టి ఆనందిస్తున్నాడని చెప్పినప్పుడు ತಪ್ಪಿ ಹೋಗಿ ಹಿಂತಿರುಗಿ ಸಿಕ್ಕಿದಂತ ಮಗನ ಕುರಿತಾಗಿ ಆತನು ಆನಂದ ಪಡ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾಗ మరి పెద్ద కుమారుడు పాత్రలోని పరకాయ ప్రవేశం చేసిన మీరందరూ మరి పెద్ద కుమారుడు ఏమనుకుంటున్నాడో చెప్పండి. ಆ ಒಂದು ಹಿರಿಯ ಮಗನಾಗಿ ಬದಲಾವಣೆ ಆದ ನೀವೆಲ್ಲರೂ ಸಹ ಏನಂತ ಹೇಳ್ತಾ ಇದ್ರ ನೀವ್ ಹೇಳ್ರಿ. పెద్ద కుమారుడు సంతోషించాడా? ಆ ಒಂದು ಹಿರಿಯ ಮಗನು ಸಂತೋಷ ಪಟ್ಟಿದ್ದಾನ? దుఃఖపడ్డాడా? ದುಃಖ ಪಟ್ಟಿದ್ದಾನ? లేకపోతే కోపం తెచ్చుకున్నాడా? ಇಲ್ಲಾಂದ್ರೆ ಕೋಪ ಪಟ್ಟಿದ್ದಾನ? ఆగ్రహం తెచ్చుకున్నాడా? ಆಗ್ರಹವನ್ನು ತಂದುಕೊಂಡಿದ್ನ? ఏమైంది? ಏನಾಗಿದೆ? కోపం తెచ్చుకున్నట్టు రాయబడింది. ಅಲ್ಲಿ ಕೋಪ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಂತ ರೀತಿಯಲ್ಲಿ ಅಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. తమ్ముడు వెళ్ళిపోయాడు, తిరిగి వచ్చాడు. ಸಹೋದರನು ಹೋಗಿದ್ದಾನೆ, ಹೊರಟು ಹೋಗಿದ್ದಾನೆ, ಹಿಂತಿರುಗಿ ಬಂದಿದ್ದಾನೆ. ఏం పుట్టాలి? ಏನು ಆತನಿಗೆ ಏನು ಬರಬೇಕಾಗಿತ್ತು? హృదయంలో ఏం కలగాలి? ಆತನ ಹೃದಯದಲ್ಲಿ ಏನಾಗಬೇಕು? సంతోషం కలగాలి. ವಾಸ್ತವವಾಗಿ ಆತನಿಗೆ ಸಂತೋಷವಾಗಬೇಕು. అప్పుడు దాకా మరి ఉదయం అంతా పనిచేసి అలసిపోయి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడేమో. ಸೊ ಅದುವರೆಗೂ ಆತನು ಬೆಳಿಗ್ಗೆಯಿಂದ ಸಾಯಂಕಾಲವರೆಗೂ ಕೆಲಸ ಮಾಡಿ ಆತನು ನೆಮ್ಮದಿಯಿಂದ ನಡೆದುಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ನೇನೋ. ఆ విషయం తెలియంగానే ఏం చేయాలి? ಆ ಸುದ್ದಿ ಕೇಳಿದ ನಂತರ ಆತನಿಗೆ ಏನಾಗಬೇಕು? సంతోషంతో పరిగెత్తుకుని వెళ్ళి తమ్ముని కౌగిలించుకుని ಸಂತೋಷವಾಗಿ ಓಡಿ ಹೋಗಿ ತನ್ನ ಸಹೋದರನು ಆತನ ತಪ್ಪಿಕೊಂಡು ಆತನ ಸಂತೋಷ ಪಡಬೇಕಾಗಿತ್ತು. కానీ ఏం చేశాడు? ಆದ್ರೆ ಏನ್ ಮಾಡಿದ್ದಾನೆ? కోపపడతాను. ಆತನ ಕೋಪ ಪಡುವುದನ್ನು ನಾವಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ఎందుకు కోపపడుతున్నాడు? ಆದ್ರೆ ಯಾಕೆ ಅವನು ಕೋಪ ಪಡ್ತಾ ಇದ್ದಾನೆ? ఎందుకు కోపపడి ఉండవచ్చు? ಯಾಕೆ ಅವನು ಕೋಪ ಪಡಿರ್ಬೋದು? వీడు ಇವನು ఆస్తిని తీసుకుని పోయాడు. ಆಸ್ತಿಯನ್ನು ಎಲ್ಲಾದ್ರೂ ತಗೊಂಡು ಹೋಗಿದ್ದಾನೆ. అక్కడ మొత్తాన్ని ఖర్చు పెట్టాడు. ಅಲ್ಲಿ ಎಲ್ಲಾದ್ರೂ ಸಹ ವೆಚ್ಚ ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ದಾನೆ. ఇప్పుడు అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళా ఇక్కడ తిరిగి వచ్చాడు. ಅಲ್ಲಿ ಖಾಲಿ ಆದಂತ ಹಿಂತಿರುಗಿ ಮತ್ತೆ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದಾನೆ. నేను వచ్చానని చెప్పి మా నాన్న మళ్ళా ఇక్కడ ప్రొవిన్ దూడల్లో మళ్ళా దాన్ని తీసి మళ్ళా గొప్ప విందు చేస్తా ఉన్నాడు. ಅದು ಅವನು ಬಂದಿದ್ದಾನಂತ ತಿಳಿದು ಮತ್ತೆ ನನಗಿದ್ದ ಇದರಲ್ಲಿ ಸಹ ಮತ್ತೊಂದು ಕೊಬ್ಬಿನ ಹಸುವನ್ನು ತೆಗೆದು ಅವನಿಗೆ ಔತಣವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. వాడి ఆస్తిని వాడు పాడు చేశాడు. ಅವನ ಒಂದು ಆಸ್ತಿ ಭಾಗವನ್ನು ಅವನು ಖರ್ಚು ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ದಾನೆ. ఇప్పుడు మరలా వచ్చి కుటుంబ ఆస్తిని కూడా పాడు చేస్తాడు. ಇವಾಗ ಮತ್ತಿರುಗಿ ಹಿಂತಿರುಗಿ ಬಂದು ಅವನು ಕುಟುಂಬದ ಒಂದು ಆಸ್ತಿಯನ್ನು ಸಹ ಭಾಗವನ್ನು ಸಹ ಹಾಳು ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. ఒక అన్న కలిగి ఉండవలసిన ఉద్దేశం ఇదేనా? ಒಬ್ಬ ಸಹೋದರನಿಗೆ ಇರಬೇಕಂತ ಉದ್ದೇಶ ಇದಾಗಿದೆಯಾ? తనతో పాటు సహోదరుడై ఉన్నాడు. ತನ್ನೊಟ್ಟಿಗೆ ಆತನು ಸಹೋದರನಾಗಿದ್ದಾನೆ. తన తర్వాత మరి తండ్రికి జన్మించిన కుమారుడు. ತನ್ನ ನಂತರ ತಂದೆಗೆ ಹುಟ್ಟಿದಂತ ಜನಿಸಿದಂತ ಮಗನು ಅವನಾಗಿದ್ದಾನೆ. అరే నా తమ్ముడు ఏదైతే అది అయింది మరలా సురక్షితంగా తిరిగి ఇంటికి వచ్చాడన్న ఆ యొక్క సంతోషం. ಏನಾದ್ರೆ ಅದಾಗ್ಲಿ ನನ್ನ ತಮ್ಮನು ಕ್ಷೇಮವಾಗಿ ಹಿಂತಿರುಗಿ ಮನೆಗೆ ಬಂದಿದ್ದಾನಂತ ಸಂತೋಷ ಅವನಿಗಿಲ್ಲ. తండ్రితో కూడా కలిసి సంతోషించలేని స్థితిలో పెద్ద కుమారుడు. ತಂದೆಯ ಜೊತೆಗೆ ಸೇರಿ ಸಂತೋಷ ಪಡದೆ ಇರುವಂತ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಅವನು ಹಿರಿಯ ಮಗನು ಇದ್ದಾನೆ. తన తమ్ముడు దొరికాడన్న వాస్తవాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. ತನ್ನ ತಮ್ಮನು ಸಿಕ್ಕಿದ್ದಾನೆ ಅಂತ ಅವನು ನಿಜವನ್ನು ಅದನ್ನು ಗ್ರಹಿಸದೇ ಇದ್ದಂತ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಅವನಿದ್ದಾನೆ. గ్రహించినా సరే అంగీకరించలేని స్థితిలో ఉన్నాడు. ಗ್ರಹಿಸಿದ್ರು ಸಹ ಆತನು ಅದನ್ನು ಒಪ್ಪಿಕೊಳ್ಳದೆ ಇರುವಂತ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಆತನಿದ್ದಾನೆ. అందుకే ఆయన ఇంటి లోపలికి వెళ్ళ. ಅದಕ್ಕೆ ಆ ಒಂದು ಹಿರಿಯ ಮಗನ ಮನೆ ಒಳಗಡೆ ಹೋಗ್ಲಿಲ್ಲ. ఇంటి బయట నిలబడ్డాడు. ಮನೆಯ ಹೊರಗಡೆನೆ ಆತನು ನಿಂತಿದ್ದಾನೆ. ఇంటి బయట నిలబడి ఇంటి లోపలికి వెళ్ళి విందులో కూడా పాలి భాగస్థుడు అవటానికి ఇష్టపడಲ್ಲ. ಆ ಒಂದು ಮನೆಯ ಒಳಗಡೆ ಹೋಗಿ ಆ ಒಂದು ಔತಣದಲ್ಲಿ ಒಂದು ಭಾಗಸ್ಥನಾಗಿ ಇರುವುದಕ್ಕೆ ಅವನಿಗೆ ಇಷ್ಟವಿಲ್ಲವಾಗಿತ್ತು. చూడండి తమ్ముడు తిరిగి వచ్చిన తర్వాత మరి ఆ సందర్భంలో సంతోషించలేని మరి కఠినమైన హృదయం మరి అన్నలో చూస్తుంది. ಆ ಒಂದು ತಮ್ಮನಾದ ಸಹೋದರನು ಹಿಂತಿರುಗಿ ಬಂದಂತ ಕ್ಷೇಮವಾಗಿ ಬಂದಿದ್ದಾನೆ. ಆ ಒಂದು ಸಮಯವನ್ನು ಸಂತೋಷವಾಗಿ ಅನುಭವಿಸದೇ ಇದ್ದಂತ ಒಂದು ಸ್ಥಿತಿ ಆ ಒಂದು ಮನಸ್ಸು ತನ್ನ ಅಣ್ಣನಲ್ಲಿದೆ. ఈ విషయం తండ్రికి తెలిసి ఉంటుంది.
ಈ ಒಂದು ವಿಚಾರ ತಂದೆಗೆ ತಿಳಿದಿರಬಹುದು. పెద్ద కుమారుడు బయట నిలబడ్డాడయ్యా, ಹಿರಿಯ ಮಗನು ಹೊರಗಡೆ ನಿಂತಿದ್ದಾನೆ, ఇంట్లోకి రావట్లా, ಮನೆ ಒಳಗಡೆ ಬರ್ತಾ ಇಲ್ಲ, ఇంట్లోకి రాడంట, ಮನೆ ಒಳಗಡೆ ಬರಲ್ಲಂತೆ, బయటే ఉంటాడంట. ಹೊರಗಡೆ ಇರ್ತಾನಂತೆ. భోజనాలు బయటికి తీసుకెళ్ళమంటారా, ಊಟ ಹೊರಗಡೆ ತಗೊಂಡೋಗ್ಬೇಕಾ, లేకపోతే ఇంట్లో పిలిచి పెట్టమంటారా? ಇಲ್ಲಾಂದ್ರೆ ಮನೆ ಒಳಗಡೆ ಕರೆದು ಹೇಳ್ಬೇಕು ಕೊಡ್ಬೇಕಾ? పనివాడు అడిగి ఉండొచ్చు. ಆ ರೀತಿಯಾಗಿ ಕೆಲಸದವನು ಕೇಳಿರ್ಬೋದು. తండ్రి విందులో నుండి లేచి బయటకు వచ్చాడు. ಆ ಒಂದು ತಂದೆ ಆ ಒಂದು ಔತಣದಿಂದ ಎದ್ದು ಹೊರಗಡೆ ಬಂದಿದ್ದಾನೆ. కుమారుడు కూడా తండ్రి సహవాసాన్ని విడిచిపెట్టి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. ಆ ಒಂದು ಮಗನು ಸಹ ತಂದೆ ಸಹವಾಸವನ್ನು ಆ ಒಂದು ಪರಲೋಕವನ್ನು ಬಿಟ್ಟು ಈ ಒಂದು ಭೂಲೋಕಕ್ಕೆ ಇಳಿದು ಬಂದಿದ್ದಾನೆ. అందరితో కలిసి మరి విందులో కుమారుడు తప్పిపోయి దొరికాడని సంతోషిస్తున్న ఆ తండ్రి విందు మధ్యలో లేచి బయటకు వచ్చాడు. ಆ ಒಂದು ಮಗನು ತಪ್ಪಿ ಹೋಗಿ ಸಿಕ್ಕಿದ್ದಾನಂತ ಆ ಒಂದು ಸಂತೋಷವನ್ನು ಅನುಭವಿಸ್ತಾ ಇದ್ದ ಸ್ಥಿತಿಯನ್ನು ಬಿಟ್ಟು ಆತನು ಹೊರಗಡೆ ಬಂದಿದ್ದಾನೆ. తండ్రికి అధికారం ఉంది, ತಂದೆಗೆ ಅಧಿಕಾರ ಇದೆ. నువ్వు పెట్టి చేయకుండా ఇంట్లోకి రా అని చెప్పొచ్చు, కానీ ನೀನು ಯಾವೊಂದು ತಡ ಮಾಡದೆ ನೀನು ಮನೆ ಒಳಗಡೆ ಬಾ ಅಂತ ನೀನು ಅವನನ್ನ ಕರಿಬಹುದು. కానీ అక్కడ ఏం రాయబడింది? ಆದ್ರೆ ಅಲ್ಲಿ ಏನ್ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ? మీరు చదవండి, ಅక్కడ ಏం ರಾಯబడింది. ನೀವು ಓದ್ರಿ ಆ ಒಂದು ವಚನವನ್ನು ಅಲ್ಲಿ ಏನ್ ಬರ್ದಿದಾರೋ. 28వ వచనంలో 28ನೇ ವಚನ ನೀವು ಗಮನಿಸಿರಿ. అయితే అతడు కోప్పడి లోపలికి వెళ్ళనొల్లకపోయిను కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. ಇದನ್ನು ಕೇಳಿ ಅವನಿಗೆ ಸಿಟ್ಟು ಬಂದು ಒಳಕ್ಕೆ ಹೋಗಲೊಲ್ಲದೆ ಇದ್ದನು. ಆಗ ಅವನ ತಂದೆಯು ಹೊರಗೆ ಬಂದು ಅವನನ್ನು ಬೇಡಿಕೊಂಡನು. అధికారం కలిగిన తండ్రి బతిమాలుకుంటూ, ಅಧಿಕಾರ ಇದ್ದಂತ ಆ ಒಂದು ತಂದೆ ಆತನ್ನು ಬೇಡಿಕೊಳ್ಳುವುದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ఇప్పుడు చెప్పండి, మరి తండ్రి రెండు వైపుల నుండి నలిగిపోతున్నాడో ఒక వైపు నుండి నలిగిపోతున్నాడు? ಇವಾಗ ಹೇಳ್ರಿ, ನೀವು ತಂದೆ ಒಂದು ಕಡೆ ಸಂಕಷ್ಟದಲ್ಲಿದ್ದಾನ, ಎರಡು ಕಡೆ ಸಹ ಸಂಕಷ್ಟದಲ್ಲಿದ್ದಾನ. ఒక కుమారుడేమో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ಒಬ್ಬ ಮಗನೇನೋ ಬಿಟ್ಟು ಹೋಗಿದ್ದಾನೆ. ఒక కుమారుడు ఏంటో ఉన్నా హృదయం కలవలేని స్థితిలో ఉన్నాడు. ಮತ್ತೊಂದು ಮಗನು ಮನೆಯಲ್ಲಿ ಇದ್ರೂ ಸಹ ಒಂದು ಹೃದಯದಲ್ಲಿ ಸಂತೋಷ, ಎಲ್ಲರೊಟ್ಟಿಗೆ ಸಹವಾಸ ಇಲ್ಲದಂತ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಅವನಿದ್ದಾನೆ. అతనికి తమ్ముడు పట్ల ఎటువంటి ఆసక్తి లేదు. ಆ ಒಂದು ಹಿರಿಯ ಮಗನಿಗೆ ತಮ್ಮನ ಕುರಿತಾಗಿ ಯಾವೊಂದು ಆಸಕ್ತಿ ಇಲ್ಲದಂತವನು. మీరు ఎలా చెప్తారు బ్రదర్ తమ్ముడు పట్ల ఆసక్తి లేదని? ನೀವ್ ಹೆಂಗ್ ಹೇಳ್ತೀರಾ? ಸಹೋದರನ ಪರವಾಗಿ ಯಾವ ಆಸಕ್ತಿ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ನೀವ್ ಹೆಂಗ್ ಹೇಳ್ತೀರಾ? ఒకవేళ ఆసక్తి ఉన్నట్లయితే, ಒಂದು ವೇಳೆ ಆಸಕ್ತಿ ಇದ್ದದಲ್ಲಿ ఆ తమ్ముడు మరి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడే మరి తమ్ముడితో గొడవపడి ఆపేవాడని. ಆ ಒಂದು ತಮ್ಮ ಸಹೋದರನು ಮನೆ ಬಿಟ್ಟು ಹೋಗುವಾಗ ಅವನೊಟ್ಟಿಗೆ ಜಗಳ ಮಾಡಿ ಅವನನ್ನು ಮನೆಯಲ್ಲೇ ಇರಿಸ್ತಾ ಇದ್ನೇನು. ఏం చేస్తున్నావు నువ్వు చేసేది తప్పు, నువ్వు తండ్రి మాట విని ఇంట్లో ఉండని చెప్పేవాడని. ನೀನ್ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದೀಯಾ? ನೀನ್ ಮಾಡೋದು ತಪ್ಪು, ನೀನ್ ಮಾಡುದನ್ನು ಬಿಟ್ಟು ತಂದೆಯೊಟ್ಟಿಗೆ ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಇರು ಅಂತ ಕೇಳುವನೇನು. తమ్ముడి పట్ల ఎటువంటి ఆసక్తి లేదు, ప్రేమ లేదు. ತಮ್ಮನ ಕುರಿತಾಗಿ ಯಾವ ರೀತಿಯಂತ ಪ್ರೀತಿ ಇಲ್ಲ, ಯಾವ ರೀತಿಯಂತ ಆಸಕ್ತಿ ಇಲ್ಲದಂತವನು. వాడు వెళ్ళిపోతుంటే పోన్లేండి వాడు వెళ్ళిపోయాడు, ఇంకా పీడ విరగడైపోయింది, నేను ఒక్కడనే ఉన్నాను. ಅವನು ಹೋಗ್ತಾ ಇದ್ರೆ ಹೋಗ್ಲಿ ಬಿಡು, ಅವನು ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ, ಇವಾಗ ನನ್ನ ಒಬ್ಬನೇ ಅಲ್ಲಿ ನಿಮ್ಮ ಮನೇಲಿ ಇರ್ಬೋದು. తండ్రి అన్న కూడా ఇష్టం లేదు, ತಂದೆ ಇರೋದು ಸಹ ಅವನಿಗೆ ಇಷ್ಟವಿಲ್ಲದಂತ ಸ್ಥಿತಿಯನ್ನು ನಾವು ಕಾಣ್ತಾ ಇದೀವಿ. తండ్రి అన్న ప్రేమ లేదు, ತಂದೆ ಅಂದ್ರೂ ಸಹ ಅವನಿಗೆ ಪ್ರೀತಿ ಇಲ್ಲ. ఎలా చెప్తారు బ్రదర్ మళ్ళా మీరు? ಹೆಂಗ್ ಹೇಳ್ತಾರ ನೀವು ಮತ್ತು ಸಹ ತಂದೆ ಅಂದ್ರೂ ಸಹ ಪ್ರೀತಿ ಇಲ್ಲ ಎಂದು? అక్కడేమో తండ్రి చెప్పిన మాట జవదాట్లేదని రాసి ఉంది. ಅಲ್ಲೇನೋ ಬರ್ದಿದೆ, ತಂದೆ ಹೇಳಿದಂತ ಮಾತನ್ನು ಮೀರಲಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಬರ್ದಿದೆ. తండ్రి ఏం చెప్తా చేస్తున్నాడు, ತಂದೆ ಹೇಳಿದ್ದವನ್ನೆಲ್ಲ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರಂತ ನೀವು ಬರ್ದಿದ್ದಾನೆ. మీరు తండ్రి అంటే ఇష్టం లేదని చెప్తున్నారు. ನೀವ್ ಅಂತ ಇದ್ರ ತಂದೆ ಅಂದ್ರೆ ಇಷ್ಟ ಇಲ್ಲ ಅಂತ ನೀವ್ ಹೇಳ್ತಾ ಇದ್ದೀರಾ? గమనించండి, ಗಮನಿಸಿರಿ. ఒకవేళ తండ్రిని ప్రేమించినట్లయితే, ಒಂದು ವೇಳೆ ತಂದೆಯನ್ನು ಪ್ರೀತಿಸಿದ್ರೆ ಮೊದಲನೇದಾಗಿ చిన్న కుమారుడు వెళ్ళిన తర్వాత తండ్రి హృదయం ఏమై ఉంటది? ಚಿಕ್ಕ ಮಗನು ಹೋದ ನಂತರ ತಂದೆಯ ಒಂದು ಹೃದಯ ಏನಾಗಿರ್ಬೋದು? గాజు మొక్క పగిలినట్టు పగిలిపోయి ఉంటది కదా. ಕನ್ನಡಿ ಅಂತೆ ಹೊಡೆದೋಗಿರ್ಬೋದಲ್ವಾ? తండ్రి చిన్న కుమారుడు కోసం రోజు ఎదురు చూస్తున్నప్పుడు తన హృదయం ఎంతగా గాయపరచబడిందో పెద్ద కుమారుడికి తెలీదా? ತಂದೆಯ ಆ ಒಂದು ಚಿಕ್ಕ ಮಗನ ಕುರಿತಾಗಿ ಆತನು ಬಾಧೆಯನ್ನು ಸಂಕಷ್ಟವನ್ನು ಅನುಭವಿಸ್ತಾ ಇರುವಾಗ ತನ್ನ ತಂದೆಯ ಹೃದಯ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಒಡೆದೋಗಿದೆಯೋ ತನ್ನ ಹಿರಿಯ ಮಗನಿಗೆ ಗೊತ್ತಿಲ್ವಾ? ఇక్కడ అడగండి, బెన్నీని అడగండి చెప్తాడు. ಬೆನ್ನಿಯನ್ನು ಕೇಳ್ರಿ ಹೇಳ್ತಾರೆ. నీకు ర్యాంక్ ఎందుకు రావాలంటే మా తల్లిదండ్రుల కోసం రావాలంటాడు. ರ್ಯಾಂಕ್ ಯಾಕೆ ಬರ್ಬೇಕಂದ್ರೆ ನಮ್ಮ ತಂದೆ ತಾಯಿಗೋಸ್ಕರ ಬರ್ಬೇಕಂತ. బెన్నీ అనే కాదు, ఏ కుమారుడినైనా అడగండి, ಯಾವ ಮಗನು ಕೇಳಿದ್ರು ಸಹ ಇದೇ ಹೇಳ್ತಾನೆ. తల్లిదండ్రులను సంతోష పెట్టాలనుకుంటారు, ತಂದೆ ತಾಯಿಯನ್ನು ಸಂತೋಷ ಪಡಿಸಬೇಕೆಂದು ಅನ್ಕೋತಾರೆ. ఎలాగైనా సరే తండ్రిని లేదా తల్లిని
వారి యొక్క క్రియల ద్వారా మరి అవి చెడ్డమైనా మంచివైనా మరి వాళ్ళని సంతోష పెట్టాలంట. ಯಾವ ರೀತಿಯಾಗಾದ್ರೂ ಆ ಒಂದು ತಮ್ಮ ಒಂದು ಕ್ರಿಯೆಗಳ ಮುಖಾಂತರ ಕೆಟ್ಟವಾದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ ತಮ್ಮ ತಂದೆ ತಾಯಿಯನ್ನು ಸಂತೋಷಪಡಿಸಬೇಕೆಂದು ಯೋಚನೆ ಮಾಡೋರಾಗಿರ್ತಾರೆ. ఈ కుమారుడు ಈ ಒಂದು ಮಗನು ఒకవేళ తండ్రిని ప్రేమించినట్లయితే, ಒಂದು ವೇಳೆ ತಂದೆಯನ್ನು ಪ್ರೀತಿಸುವುದಾದ್ರೆ, తండ్రి హృదయం పగిలిపోయిందని గ్రహించినట్లయితే, ಆ ಒಂದು ತಂದೆಯ ಹೃದಯ ಒಡೆದು ಹೋಗಿದೆ ಅಂತ ಗ್ರಹಿಸಿದ್ದಿದ್ರೆ, చిన్న కుమారుడు వెళ్ళిపోయాడని హృదయం బరువెక్కి మరి ఏ పని చేయలేక ఆ చిన్న కుమారుని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్న ఆ యొక్క తండ్రి హృదయాన్ని గమనించినట్లయితే, ಆ ಒಂದು ಚಿಕ್ಕ ಮಗನು ಓಡಿ ಹೋಗಿದ್ದಾನೆ, ಹೋಗ್ಬಿಟ್ಟಿದ್ದಾನೆ ಅಂತ ಆ ಒಂದು ತಂದೆಯ ಬಾಳದ ಹೊರದಿಂದ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಅಥವಾ ಸಂಕಷ್ಟದಲ್ಲಿದ್ದಾನೋ ಅದನ್ನ ಗಮನಿಸದಿದ್ರೆ ಈ ಒಂದು ಮಗನು ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా నా తమ్ముడు ఎక్కడికి వెళ్ళిపోయాడని ఆలోచన చేసి ఉంటాడు కదా. ಒಂದು ಬಾರಿ ಇಲ್ಲಾಂದ್ರೆ ಇನ್ನೊಂದು ಮತ್ತೊಂದು ಬಾರಿ ಆದ್ರೂ ನನ್ನ ತಮ್ಮನು ಎಲ್ಲಿ ಹೋಗಿದ್ದಾನಂತ ಯೋಚನೆ ಮಾಡುವನಲ್ಲ. ఆ దూర దేశానికి వెళ్ళి ఒక్కసారన్నా ఎక్కడున్నా నా తమ్ముడు అని ఎతికేవాడు కదా. ಆ ದೂರ ಪ್ರಾಂತಕ್ಕೆ ಹೋಗಿ ನನ್ನ ತಮ್ಮನು ಎಲ್ಲಿದ್ದಾನಂತ ಹುಡುಕುವನಲ್ವಾ. అక్కడికి వెళ్ళి వాడు దెబ్బే సరే నువ్వు వెళ్ళిపోయావు నీ పాటికి నువ్వు, అక్కడ నాన్న పాపం బాధపడుతూ మరి ఏం చేయలేకున్నాడురా అని చెప్పి తండ్రి యొక్క ప్రేమను బాధను తెలియజేసేవాడు కదా. ಅವನ ಹತ್ರ ಹೋಗಿ ಅವನಿಗೆ ಒಂದು ಏಟನ್ನು ಕೊಟ್ಟು, ಓ ನೀನು ಹೋಗ್ಬಿಟ್ಟಿಯ ತಂದೆಯನ್ನು ಬಿಟ್ಟು, ನಿನ್ನ ತಂದೆ ತುಂಬಾ ಸಂಕಷ್ಟದಿಲ್ಲ ಅದನ್ನು ತನ್ನ ತಂದೆಯ ಒಂದು ಪ್ರೀತಿಯನ್ನು ಅವನಿಗೆ ತಿಳಿಸುವನಲ್ವಾ. ఏమైనా చేశాడా? ಏನಾದ್ರೂ ಮಾಡಿದ್ದಾನ? ఏం చేయలేదు. ಏನು ಮಾಡಿಲ್ಲ. సరే, రెండో కారణం. ಆದ್ರೆ ಮತ್ತೊಂದು ಕಾರಣ, తండ్రి మరి చిన్న కుమారుడు సరే చిన్న కుమారుడు కోసం తమ్ముడు కోసం ఎక్కలేదు. ಈ ಒಂದು ತಂದೆ ಚಿಕ್ಕ ಮಗನ ಕುರಿತಾಗಿ ಅವನು ಹುಡುಕಲಿಲ್ಲ, ಆತನ ಹುಡುಕಲಿಲ್ಲ. ఎలాగో మరి పరిస్థితులు ఏమైనప్పటికీ తిరిగి ఇంటికి వచ్చాడు. ಯಾವುದೋ ಒಂದು ರೀತಿಯಾಗಿ ಆತನು ಹಿಂತಿರುಗಿ ಬಂದಿದ್ದಾನೆ. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మరి తండ్రి సంతోషిస్తూ ఉన్నప్పుడు మరి తండ్రితో కూడా కలిసి సంతోషించలేని స్థితిలో ఉన్నాడు. ಆ ಒಂದು ಮಗನು, ತಪ್ಪಿರುವಂತ ಮಗನು ಹಿಂತಿರುಗಿ ಬಂದಾಗ ತಂದೆ ಸಂತೋಷ ಪಡ್ತಾ ಇರುವಾಗ ತಂದೆಯೊಟ್ಟಿಗೆ ಸೇರಿ ಅವನು ಸಂತೋಷ ಪಡದೇ ಇದ್ದಂತ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಅವನಿದ್ದಾನೆ. ఇంటి బయట నిలబడ్డాడు. ಮನೆ ಹೊರಗಡೆ ನಿಂತಿದ್ದಾನೆ. తండ్రి చేత బతిమాలుకొంచున్నాడు. ತಂದೆಯ ಕೈಯಲ್ಲಿ ಬೇಡಿಕೆಗಳನ್ನು ಕೇಳುತ್ತಾ ಇದ್ದಾನೆ. ఇప్పుడు చెప్పండి, మరి తండ్రి అంటే ప్రేమ ఉన్నదా? ಇವಾಗ ಹೇಳ್ರಿ, ಇದೇ ಮಗನಿಗೆ ತಂದೆ ಅಂದ್ರೆ ಪ್ರೀತಿ ಇದೆಯಾ? పరిసయ్యులు చెప్తారు నేను దేవుణ్ణి ప్రేమిస్తాను. ಪರಿಸರ ಹೇಳ್ತಾರೆ ನಾವು ದೇವರನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಧರ್ಮಶಾಸ್ತ್ರಾన్ని ಪಾಟಿಸ್ತಾರೆ వాళ్ళు. ನಾವು ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನು ಹಿಂಬಾಲಿಸೋರು, ಅವರು ಆಚರಣೆ ಮಾಡುವರಂತರಾಗಿದ್ರು. తండ్రి ఆజ్ఞను మీరకుండా పాటిస్తున్నాడు. ಆ ಒಂದು ತಂದೆಯ ಒಂದು ಯಾವ ಒಂದು ಮಾತನ್ನು ಆಜ್ಞೆಯನ್ನು ಮೀರದೆ ಆತನು ಹಿಂಬಾಲಿಸ್ತಾ ಇದ್ದಾನೆ ಆ ಒಂದು ಹಿರಿಯ ಮಗನು. మరి తండ్రికి సంతోషం కలిగిందా? ಆದ್ರೆ ತಂದೆಗೆ ಸಂತೋಷ ಉಂಟಾಗಿದೆಯಾ? లేదు. ಇಲ್ಲ. పరిసయ్యులతో దేవునికి కూడా సంతోషం లేదు. ಈ ಒಂದು ಪರಿಚಯ ಮುಖಾಂತರ, ಶಾಸ್ತ್ರಿಗಳ ಮುಖಾಂತರ ದೇವರಿಗೂ ಸಹ ಸಂತೋಷವಿಲ್ಲ. ఎందుకంటే దేవుడు వాళ్ళ గురించి కొన్ని మాటలు చెప్పాడు. ಯಾಕಂದ್ರೆ ದೇವರು ಅವರ ಕುರಿತಾಗಿ ಕೆಲವೊಂದು ಮಾತುಗಳನ್ನು ಹೇಳಿದ್ದಾರೆ. మత్తయి సువార్త 23వ అధ్యాయం చూడండి. ಮತ್ತಾಯ ಬರೆದ ಸುವಾರ್ತೆ 23ನೇ ಅಧ್ಯಾಯ 13-14 వచనం చూడండి. 13-14 ವಚನಗಳು. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13-14 వచనం. ಮತ್ತಾಯ ಬರೆದ ಸುವಾರ್ತೆ 23, 13, 14 ವಚನಗಳು. అయ్యో, మీరు మరి పరలోక రాజ్యంలోని ప్రవేశించేవాడిని ಅಯ್ಯೋ ಕಪಟಿಗಳಾದ ಶಾಸ್ತ್ರಿಗಳೇ, ಪರಿಚಯರೇ, ಪರಲೋಕ ರಾಜ್ಯದ ಬಾಗಿಲನ್ನು ಮನುಷ್ಯರು ಎದುರಿಗೆ ಮುಚ್ಚಿಬಿಡುತ್ತೀರಿ. ನೀವಂತೂ ಒಳಕ್ಕೆ ಹೋಗುವುದಿಲ್ಲ. ಒಳಕ್ಕೆ ಹೋಗಬೇಕೆಂತರೂ ಅವರನ್ನು ಸಹ ಹೋಗಗೊಡಿಸೋದಿಲ್ಲ. దేవుడు వారితో సంతోషంగా లేడు. ದೇವರು ಅವ್ರ ಜೊತೆ ಸಂತೋಷವಾಗಿಲ್ಲ. అలాగే 27-28 వచనం చదవండి. అదే అధ్యాయం. ಅದೇ ಅಧ್ಯಾಯ 27-28 ವಚನಗಳು ಓದ್ರಿ. మీరు సున్నముట్టిన సమాధులను పోయి ఉన్నారు. ఆ వెలుపల శృంగారంగా అవ్వకూడదు కానీ లోపల కృష్ణ వారి సమస్త కర్మశుద్ధులు నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు ఇంటిమందులో ఒప్పుడుచున్నారు కానీ లోపల వ్యసనాలను అక్రమంతో నిండి ఉన్నారు. ಅಯ್ಯೋ ಕಪಟಿಗಳಾದ ಶಾಸ್ತ್ರಿಗಳೇ, ಪರಿಸಯರೇ, ನೀವು ಸುಣ್ಣ ಹಚ್ಚಿದ ಸಮಾಧಿಗಳಿಗೆ ಹೋಲಿಕೆಯಾಗಿದ್ರಿ. ಇವು ಹೊರಗಡೆ ಚಂದವಾಗಿ ಕಾಣುತ್ತವೆ, ಒಳಗಡೆ ನೋಡಿದ್ರೆ ಸತ್ತವರ ಎಳುಬುಗಿಂದಲೂ ಎಲ್ಲ ಹೊಲಸಿನಿಂದಲೂ ತುಂಬಿರುತ್ತವೆ. ಹಾಗೆಯೇ ನೀವು ಸಹ ಹೊರಗೆ ಜನರಿಗೆ ಸತ್ಪುರುಷರಂತೆ ಕಾಣಿಸಿಕೊಳ್ಳುತ್ತೀರಿ ಸರಿ, ಆದರೆ ಒಳಗೆ ಕಪಟದಿಂದಲೂ ಅನ್ಯಾಯದಿಂದಲೂ ತುಂಬಿದವರಾಗಿದ್ದೀರಿ. ఇవి మరి వారిని సున్నం కొట్టిన సమాధులతో పోల్చి చెప్తా ఉన్నాడు. ಅವರನ್ನ ಒಂದು ಸುಣ್ಣವನ್ನು ಬಳಸಿದಂತ ಸಮಾಧಿಗಳಿಗೆ ಗುರುತಾಗಿ ಅವರನ್ನ ಹೋಲಿಕೆಯನ್ನು ಅವರಿಗೆ ಹೊಲಿಸಿದ್ದಾರೆ. వారికి నీతిమంతులుగా అగపడతారు. ನೀವು ಹೊರಗಿನವರಿಗೆ ನೀತಿವಂತರಾಗಿ ಕಾಣಿಸ್ತಾ ಇದ್ದೀರಿ. ఇప్పుడు మీరు ఒకవేళ అక్కడ ఉన్నట్లయితే పెద్ద కుమారుడు ఏమైనా తప్పు చేశాడా?
ನಾವು ನೋಡಿದ್ರೆ ಅಲ್ಲಿ ನಾವು ಇದ್ದದ್ರಲ್ಲಿ ಆ ಒಂದು ಹಿರಿಯ ಮಗನಾದ್ರು ಏನಾದ್ರು ತಪ್ಪು ಮಾಡಿದ್ನ? ఉద్దేశాలు పక్కన పెట్టండి. పెద్ద కుమారుడు చేసిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? ಆದ್ರೆ ಅಲ್ಲಿ ಹಿರಿಯ ಮಗನು ಮಾಡಿದ್ರಲ್ಲಿ ಏನಾದ್ರು ತಪ್ಪಿದ್ಯಾ? ఏం తప్పిಲ್ಲ. ಏನು ತಪ್ಪಿಲ್ಲ. పెద్ద కుమారుడు చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు కానీ పెద్ద కుమారుడు తండ్రితోనే ఉన్నాడా? ಚಿಕ್ಕ ಮಗನು ಹೋಗ್ಬಿಟ್ಟಿದ್ದಾನೆ, ಆದ್ರೆ ಹಿರಿಯ ಮಗನು ಮಾತ್ರ ತಂದೆ ಜೊತೆನೆ ಇದ್ದಾನಲ್ವಾ? తండ్రి చెప్పిన మాట వింటా ఉన్నాడు. ತಂದೆ ಹೇಳಿದಂತ ಮಾತನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನಲ್ವಾ? తండ్రికి లోబడి ఇంట్లో ఉన్నాడు. ತಂದೆಗೆ ಒಳಕಾಗಿ ಮನೆಯಲ್ಲಿ ಇದ್ದಾನಲ್ವಾ? మనం బయట నుండి చూస్తే పెద్ద కుమారులు ఏం తప్పు లేదు. ನಾವು ಹೊರಗಡೆಯಿಂದ ನೋಡಿದ್ರೆ ಹಿರಿಯ ಮಗನಲ್ಲಿ ಏನು ಸಹ ತಪ್ಪು ನಮ್ಗೆ ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ಲ. సున్నం కొట్టిన సమాధి చాలా శృంగారంగా ఉంటుంది. ಸುಣ್ಣ ಪಡಿಸಿದಂತ ಒಂದು ಸಮಾಧಿ ತುಂಬಾ ಶೃಂಗಾರವಾಗಿ ಚಂದವಾಗಿ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. కానీ లోపల ఏమున్నాయి? ಆದ್ರೆ ಒಳಗಡೆ ಏನಿದೆ? తాజ్ మహల్కి ఎప్పుడైనా వెళ్ళారా? ತಾಜ್ ಮಹಲ್ ಒಳಗಡೆ ನೀವು ಯಾವ್ದಾದ್ರು ಹೋಗಿದ್ರಾ? వెళ్ళకపోయినా పర్లేదు కానీ తాజ్ మహల్ అందరూ తెలుసు కదా. ತಾಜ್ ಮಹಲ್ ಎಲ್ಲರಿಗೂ ತಿಳಿದಿರ್ಬೋದು. ఏంటిది అది? ಅದು ಏನಾಗಿದೆ? ಸಮಾಧಿ ಆಗಿದೆ. కానీ బయట ఎంతమంది ఫోటోలు తీసుకుంటారు దాంతో? ಆದ್ರೆ ಹೊರಗಡೆ ಆ ಒಂದು ಸಮಾಧಿ ಜೊತೆ ಎಷ್ಟು ಜನ ಫೋಟೋಗಳು ತಗೋತಾ ಇರ್ತಾರೆ. అంత శృంగారంగా చిత్రీకరించారు బయట దాన్ని. ಅದು ಹೊರಗಡೆ ಅಷ್ಟು ಚಂದವಾಗಿ ಅದನ್ನ ರೂಪಿಸಿದ್ದಾರೆ. లోపల ఉన్నది మాత్రం ఏంటి? ಆದ್ರೆ ಒಳಗಡೆ ಇರೋದು ಏನು? ఎముకలు. ಎಲುಬುಗಳಾಗಿದ್ದಾವೆ. అలాగే ఈ పెద్ద కుమారుడు కూడా ಅದೇ ರೀತಿಯಾಗಿ ಈ ಒಂದು ಹಿರಿಯ ಮಗನು ಸಹ బయట చూస్తున్న జనులకు ఏమాత్రం కూడా తప్పు చేసిన వ్యక్తిగా అగపడట్లేదు కానీ ಆ ಹೊರಗಡೆ ನೋಡುವಂತ ಮನುಷ್ಯರಿಗೆ ಯಾವ ಮಾತ್ರವೂ ಸಹ ತಪ್ಪು ಮಾಡುವಂತನಾಗಿ ಅವನು ಕಾಣಿಸ್ಕೊಳ್ತಾ ಇಲ್ಲ. లోపల మాత్రం కుళ్ళిపోయిన వ్యక్తిగా ఉన్నాడు. ಆದ್ರೆ ಒಳಗೆ ಮಾತ್ರ ಕೊಳತು ಹೋದಂತ ಹೃದಯದಿಂದ ಅವನಿದ್ದಾನೆ. దేవుని ఎదుట సరైన ఉద్దేశాలు కలిగిన వ్యక్తిగా లేడు. ದೇವರ ಎದುರಾಗಿ ಆತನು ಸರಿಯಾದಂತ ಉದ್ದೇಶಗಳು ಇದ್ದಂತವನಾಗಿ ಅವನು ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ಲ. తండ్రితో ఈ విధంగా తిరిగి జవాబిస్తున్నాడు. ತಂದೆಯೊಟ್ಟಿಗೆ ಈ ರೀತಿಯಾಗಿ ಸಮಾಧಾನವನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. తండ్రి బతిమాలుకుంటున్నప్పుడు పెద్ద కుమారుడు ఇచ్చిన జవాబు చూడండి. ತಂದೆಯ ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಇರುವಾಗ ಹಿರಿಯ ಮಗನನ್ನು ಹೇಳಿದಂತ ಒಂದು ಉತ್ತರವನ್ನು ನೋಡ್ರಿ. ಅಲ್ಲಿ ఇక్కడ ఏమాత్రం కూడా గౌరవం లేదు, మర్యాద లేదు. ಇಲ್ಲಿ ಎಷ್ಟು ಮಾತ್ರವೂ ಸಹ ಅವನಿಗೆ ಮರ್ಯಾದವು ಗೌರವವನ್ನು ಇಲ್ಲದಂತ ಸ್ಥಿತಿಯನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఇదిగో ఇన్నేండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూను ఒక్క మేకపిల్లనైనను ఇయ్యలేదే. ಆದರೆ ಅವನು ತನ್ನ ತಂದೆಗೆ, ನೋಡು, ಇಷ್ಟು ವರ್ಷ ನಿನಗೆ ಸೇವೆ ಮಾಡಿದ್ದೇನೆ ಮತ್ತು ನಾನು ನಿನ್ನ ಒಪ್ಪಂದೆಯನ್ನಾದರೂ ಒಂದನ್ನು ಸಹ ಮೀರಲಿಲ್ಲ. ಆದರೂ ನಾನು ನನ್ನ ಸ್ನೇಹಿತರ ಸಂಗಡ ಉಲ್ಲಾಸ ಪಡುವುದಕ್ಕಾಗಿ ನೀನು ನನಗೆ ಒಂದು ಆಡನ್ನಾದರೂ ಕೊಡಲಿಲ್ಲ. నేను నీ మాట నేను నీ మాట మీరలేదని చెప్తా ఉన్నా. ನಾನು ನಿನ್ನ ಆಜ್ಞೆಯನ್ನು ಮೀರಿಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. అంటే దీని అర్థం ఏంటంటే, ಆದ್ರೆ ಇದು ಅರ್ಥ ಏನಂದ್ರೆ, స్వనీతిని ఆధారం చేసుకుంటా ಆತನ ಇದ್ದಂತ ತನ್ನ ಸ್ವಂತ ನೀತಿಯನ್ನು ಆಧಾರವಾಗಿ ತೋರಿಸ್ಕೊತಾ ಇದ್ದಾನೆ. స్వనీతిని ఆధారం చేసుకొని తండ్రి యొక్క ఆ యొక్క ప్రేమను పొందాలని అనుకుంటూ ఉన్నాడు. ಆತನ ಸ್ವಂತ ನೀತಿ ಮೇಲೆ ಆಧಾರಪಟ್ಟು ತಂದೆಯ ಪ್ರೀತಿಯನ್ನು, ತಂದೆಯ ಒಂದು ಕರುಣೆಯನ್ನು ಪಡ್ಕೋಬೇಕಂತ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. పరిచయం చేసే పని కూడా అదే. ಪರಿಚಯ ಮಾಡುವಂತ ಕೆಲಸವೂ ಸಹ ಇದಾಗಿದೆ. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసి ಧರ್ಮಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಇದ್ದಂತ ಒಂದು ಎಲ್ಲಾ ಕ್ರಿಯೆಗಳನ್ನು ಮಾಡಿ దేవుని దృష్టిలో మరి వారు పరలోక రాజ్యంలో ప్రవేశించాలనుకుంటారు. ಅವರು ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಒಳಗಡೆ ಹೋಗ್ಬೇಕು, ಹತ್ರ ಆಗ್ಬೇಕಂತ ಅವ್ರು ಅನ್ಕೋತಾ ಇರ್ತಾರೆ. పరలోక రాజ్యంలోనికి ప్రవేశం క్రియల వలన కాదు. ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಪ್ರವೇಶ ಅದು ಕ್ರಿಯೆಗಳ ಮುಖಾಂತರ ಅಲ್ಲ. మత సంబంధమైన లేదా మతపరమైన క్రియలు ఎంత మాత్రం మనం పరలోక రాజ్యంలో చేర్చలేదు. ಮತಪರ ಸಂಬಂಧವಂತ ಆ ಒಂದು ಕ್ರಿಯೆಗಳು ನಮ್ಮನ್ನು ಎಷ್ಟು ಮಾತ್ರ ಸಹ ಅದು ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ನಮ್ಮನ್ನು ಸೇರಿಸುವುದಿಲ್ಲ. ఎవరైతే విశ్వాసం ద్వారా కృప చేతనైతే రక్షింపబడ్డారో, ಯಾರು ವಿಶ್ವಾಸದಿಂದ ಕೃಪೆಯಿಂದ ರಕ್ಷಣೆ ಪಟ್ಟಿದ್ದಾರೋ, ఎవరైతే మరి ప్రభువైన యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించారు, ಯಾರು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ತಮ್ಮ ಸ್ವಂತ ರಕ್ಷಕನಾಗಿ ಅಂಗೀಕರಿಸಿದ್ದಾರೋ వారికి మాత్రమే పరలోకంలోనికి ప్రవేశం. ಅವರಿಗೆ ಮಾತ್ರವೇ ಪರಲೋಕದಲ್ಲಿ ಪ್ರವೇಶ ಸಿಗುವಂತದಾಗಿದೆ. చేతిలో నేను ఇన్ని మంచి కార్యాలు చేశాను మీరు చేతిలో పట్టుకుని వెళ్ళినట్లయితే, ಕೈಯಲ್ಲಿ ನಾನು ಇಷ್ಟು ಒಳ್ಳೆ ಕೃತ್ಯಗಳು ಮಾಡಿದ್ದಾನೆ ಕೈಯಲ್ಲಿ ಅದನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು ಹೋಗಿದ್ರೆ పరలోకంలోనికి ప్రవేశం లేదు. ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಪ್ರವೇಶ ಸಿಗುವುದಿಲ್ಲ. ఎందుకంటే మంచి కార్యాల ద్వారా పరలోకం గనుక మనకి చిక్కినట్లయితే, ಯಾಕಂದ್ರೆ ಒಳ್ಳೆ ಕಾರ್ಯಗಳ ಮುಖಾಂತರ ನಮಗೆ ಪರಲೋಕ ಸಿಗುವುದಾದ್ರೆ అది మనకి గర్వపడటానికి లేదా అతిశయపడటానికి కారణం. ಅದು ನಮ್ಮ ಒಂದು ಅಹಂಕಾರಕ್ಕೆ, ನಮ್ಮ ಒಂದು ಗರ್ವಕ್ಕೆ ಒಂದು ಕಾರಣವಾಗಿ ಕಾಣಿಸ್ತದೆ. అందుకే పౌలు అంటాడు, ಅದಕ್ಕಾಗಿ ಪೌಲನು ಹೇಳ್ತಾನೆ,
సిలువ ఎందు తప్పితే మరి దేని ఎందు నేను అతిశయించుకు నాకు దూరం అవునుగాక. ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಬಿಟ್ರೆ, ಶಿಲುಬೆಯನ್ನು ಹೊರತುಪಡಿಸಿ ನಾನು ಯಾವುದರ ಮೇಲೂ ಸಹ ನನ್ನ ಒಂದು ಅತಿಶಯ ಇರಬಾರದೆಂದು ಹೇಳುವಂತನಾಗಿದ್ದಾನೆ. పౌలుకి అతిశయపడటానికి చాలా కారణాలు ఉన్నాయి. ಪೌಲನು ಅತಿಶಯ ಪಡೋಕೆ ತುಂಬಾ ಕಾರಣಗಳಿದ್ದಾವೆ. కానీ దేని యందు నేను అతిశయపడాలనుకోవట్లేదు, కానీ కేవలం ఆ సిలువలో, ఆ సిలువ యందు మాత్రమే నేను అతిశయించు. ಯಾವುದರ ಮೇಲೂ ಸಹ ನನ್ನ ಅತಿಶಯ ಇಲ್ಲ, ಆದ್ರೆ ಆ ಒಂದು ಸಿಲುವೆಯನ್ನು ಹೊರತುಪಡಿಸಿ ಅಂತ ಹೇಳ್ತಾ ఈ ಇದ್ದಾನೆ. పెద్ద కుమారుడు తన స్వనీతిని ఆధారం ಈ చేసుకుంటున్నాడు. ಒಂದು ಹಿರಿಯ ಮಗನು ತನ್ನ ಸ್ವಂತ ನೀತಿಯನ್ನು ಆಧಾರವಾಗಿ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. నేను నీ మాట మీరలేదు. ನಾನು ನಿನ್ನ ಮಾತನ್ನು ಮೀರಲಿಲ್ಲ. ఇంకొక విషయం, ఇంకో కోణంలో మీరు ఈ విషయాన్ని గమనించండి. ಮತ್ತೊಂದು ರೀತಿಯಲ್ಲಿ ನೀವು ಈ ಒಂದು ವಿಚಾರವನ್ನು ಗಮನಿಸಿದಿ. నేను నీ మాట విని ఇక్కడ ఉన్నాను కదా, ನಾನು ನಿನ್ನ ಮಾತನ್ನು ಕೇಳಿ ಇಲ್ಲಿದ್ದೀನಲ್ವಾ? నువ్వు నాకు ఎప్పుడైనా ఒక్క మేక పిల్లని ఇచ్చావు నా స్నేహితులతో మరి ఆనందించడానికి? ಒಂದು ಕುರಿಯನ್ನಾದ್ರೂ ನನಗೆ ಕೊಟ್ಟಿದೀಯಾ ನನ್ನ ಸ್ನೇಹಿತರೊಂದಿಗೆ ನಾನು ಸಂತೋಷವಾಗಿರುವುದಕ್ಕೆ? ఇప్పుడు చెప్పండి, పెద్ద కుమారుడు తండ్రికి ప్రేమతో లోబడ్డాడా? ಇವಾಗ ಹೇಳ್ರಿ, ಆ ಒಂದು ಹಿರಿಯ ಮಗನು ತಂದೆಗೆ ಪ್ರೀತಿಯಿಂದ ಒಳಪಟ್ಟಿದ್ದಾನ? తండ్రి ఏం చెప్తే అది ప్రేమతో చేశాడా? ತಂದೆ ಏನ್ ಹೇಳಿದ್ರೆ ಅದನ್ನ ಪ್ರೀತಿಯಿಂದ ಮಾಡಿದ್ದಾನ? ఎలా చేశాడు? ಯಾವ ರೀತಿಯಾಗಿ ಮಾಡಿದ್ದಾನೆ? ఆశించి. ಏನೋ ಆಸೆ ಪಟ್ಟು. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మేక పిల్లనైనా ఆశించాడు ఆయన. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡಿದ್ರೆ ಒಂದು ಕುರಿಯನ್ನಾದ್ರೂ ಅವನು ಅದ್ರ ಮೇಲೆ ಅವನಿಗೆ ಆಸೆ ಇತ್ತು. అందుకే దేవుడు మంచి క్రియల ద్వారా పరలోకం ఇవ్వలేదు. ಅದಕ್ಕೆ ದೇವರು ಒಳ್ಳೆ ಕೃತ್ಯಗಳಿಂದ ಪರಲೋಕವನ್ನು ಕೊಡ್ಲಿಲ್ಲ. పాపం ఈ విషయం తెలియక లోకంలో చాలా మంది మోసపోతా ఉన్నారు. ಈ ವಿಷಯವನ್ನು ತಿಳಿದೇ ಈ ಲೋಕದಲ್ಲಿ ತುಂಬಾ ಜನ ಮೋಸಕ್ಕೆ ಒಳಗಾಗ್ತಾ ಇದ್ದಾರೆ. దానాలు చేస్తున్నారు, ధర్మాలు చేస్తున్నారు, ದಾನ ಧರ್ಮಗಳು ಮಾಡುವಂತರಾಗಿದ್ದಾರೆ. తమకున్న ఆస్తిలో సగభాగం పేదలకు ఇస్తున్నారు. ಅವ್ರಿಗಿದ್ದಂತ ಆ ಹಣಗಳ ಆಸ್ತಿಯಲ್ಲಿ ಅರ್ಧ ಭಾಗ ಬಡವರಿಗೆ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఇప్పుడు ఈ మధ్య కెమెరాలు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది. ಇವಾಗ ಕ್ಯಾಮೆರಾಗಳು ಬಂದ ನಂತರ ತುಂಬಾ ಜಾಸ್ತಿ ಆಗಿದೆ. ఓ ప్యాకెట్ ఇవ్వటం, ఫోటో తీసుకోవడం. ಪ್ಯಾಕೆಟ್ ಕೊಡೋದು, ಫೋಟೋ ತಗೊಳ್ಳೋದು. దీనివల్ల పరలోక రాజ్యం వస్తుందని ఆశిస్తున్నారేమో. ಇದರಿಂದ ಪರಲೋಕ ರಾಜ್ಯ ಸಿಗುತ್ತೆ ಅಂತ ಒಂದು ಆಸೆ ನಿನ್ನಲ್ಲಿ ಇದೆಯಲ್ಲ. మంచి క్రియల ద్వారా పరలోక రాజ్యంలోకి చేరలే. ಒಳ್ಳೆ ಕ್ರಿಯೆಗಳ ಮುಖಾಂತರ ನೀನು ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಸೇರುವುದಿಲ್ಲ. ఎందుకంటే ఆ మంచి క్రియల్లో ఒక ఉద్దేశం లేకుండా ఉంది. ಯಾಕಂದ್ರೆ ಆ ಒಂದು ಒಳ್ಳೆ ಕೃತ್ಯಗಳಲ್ಲಿ ಒಂದು ಉದ್ದೇಶ ನಿನ್ನಲ್ಲಿ ಇಲ್ಲದೆ ಇದೆ. లేదంటే ఒక ఉద్దేశం కరువై ఉంది. ಯಾಕೆ ಇಲ್ಲಾಂದ್ರೆ ಒಂದು ಉದ್ದೇಶ ಅದರಲ್ಲಿ ಕಡಿಮೆ ಆಗಿದೆ. అదేంటంటే, ಅದೇನಂದ್ರೆ మనం ఏ మంచి పని చేసినా అది దేనికోసం చేయాలి? ನಾವ್ ಏನ್ ಕೆಲಸ ಮಾಡಿದ್ರು, ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾಡಿದ್ರೆ ಅದು ಯಾವ್ದಕ್ಕಾಗಿ ಮಾಡಬೇಕು? దేవుని మహిమపరచడం కోసం చేయాలి. ದೇವರನ್ನು ಮಹಿಮೆ ಪಡಿಸುವುದಕ್ಕಾಗಿ ಮಾಡಬೇಕು. మీరు తినినను త్రాగినను, ನೀವು ತಿಂದ್ರು ಸಹ ಕುಡಿದ್ರು ಸಹ, ఏం చేసినా ನೀವು ಏನು ಮಾಡಿದ್ರು ಸಹ, సమస్తం ಎಲ್ಲವೂ ಸಹ ఆయన మహిమ కొరకు చేయాలి. ಆತನ ಮಹಿಮೆಗಾಗಿ ನೀವು ಮಾಡಬೇಕು. మరి ఈ లోకంలో ఉన్న వాళ్ళు చేసే మంచి క్రియలు ఎవరి మహిమ కొరకు ఉన్నాయి? ಈ ಲೋಕದಲ್ಲಿರುವಂತ ಅವರು ಮಾಡುವಂತ ಒಳ್ಳೆ ಕೆಲಸಗಳು ಯಾರೋ ಒಂದು ಮಹಿಮಕ್ಕಾಗಿದ್ದಾವೆ. మీరు చేసే మంచి పనులు ఎవరిని మహిమపరుస్తున్నాయి? ನೀವು ಮಾಡುವಂತ ಒಂದು ಒಳ್ಳೆ ಕೆಲಸಗಳು, ಒಳ್ಳೆ ಕೃತ್ಯಗಳು ಯಾರನ್ನ ಮಹಿಮೆಪಡಿಸುವಂತದ್ದಾಗಿದ್ದಾವೆ? నిన్ను మహిమపరుస్తున్నాయా? ಅವು ನಿನ್ನನ್ನು ಮಾತ್ರವೇ ಮಹಿಮೆಪಡಿಸ್ತಾ ಇದಾವ? నిన్ను రక్షించిన దేవుని మహిమపరుస్తున్నాయి. ನಿನ್ನನ್ನು ರಕ್ಷಿಸಿದ ಕರ್ತನನ್ನು ಮಹಿಮೆಪಡಿಸ್ತಾ ಇದೆಯಾ? ఈ పెద్ద కుమారుడైతే ಈ ಹಿರಿಯ ಮಗನಾದ್ರೆ తన మంచితనం ద్వారా మరి ఏదో ఒక మంచిని లేదా ఒక బెనిఫిట్ ని తిరిగి ఆశించినట్లుగా మనం చూస్తున్నాం. ಆತನ ಒಂದು ಒಳ್ಳೆತನದಿಂದ ಏನೋ ಒಂದು ಬೆನಿಫಿಟ್ ಆತನು ಆಶೆ ಪಟ್ಟವನಂತರಾಗಿ ನಾವು ನೋಡ್ತಾ ಇರ್ಬೋದು. ఒక్క గొర్రెపిల్లనైనా ఇచ్చావా ఎప్పుడైనా? ಒಂದು ಕುರಿಯನ್ನಾದ್ರೂ ನೀನು ನಾನು ಸಂತೋಷ ಪಡೋದಕ್ಕಾಗಿ ಕೊಟ್ಟಿದ್ಯಾ ಅಂತ ಕೇಳಿದ್ದಾನೆ ತಂದೆಯನ್ನು. అక్కడతో పెద్ద కుమారుడు ఆగల. ಅಲ್ಲಿಗೆ ಆತನ ನಿಂತಿಲ್ಲ. అప్పుడు దాకా వేసుకున్న ముసుగు ఇంకా ఆగట్ల. ಅಲ್ಲಿವರೆಗೂ ಹಾಕೊಂಡಿದ್ದಂತ ಆ ಒಂದು ಮುಸುಗಿನ ಅದು ತೆಗೆದಿಲ್ಲ. అప్పుడు దాకా పాపం చాలా కష్టపడి మరి మంచి కుమారుడుగా ఉన్నాడు. ಅಲ್ಲಿವರೆಗೂ ತುಂಬಾ ಕಷ್ಟಪಟ್ಟು ಒಳ್ಳೆಯವನಾಗಿ ಕಾಣಿಸಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದ. పరిస్థితులు వచ్చినాయి, ಆ ಒಂದು ಸ್ಥಿತಿಗಳು ಬಂದಿದ್ದಾಗ, నిజం కనిపించేస్తాను. ಸಂದರ್ಭ ಬಂದಾಗ ಒಳ್ಳೆಯ ಒಂದು ಮುಖಾಲಿ ಕಾಣಿಸಿಕೊಳ್ತಾ ಇದೆ. ఏమంటున్నాడు చూడండి, ಏನ್ ಹೇಳ್ತಾರೆ ಕೇಳ್ರಿ. తండ్రి మీద నేరారోపణ చేస్తాను. ತಂದೆ ಮೇಲೆ ಒಂದು ಆರೋಪಣೆಯನ್ನು ಆತನ ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. అందుకు అతడు చూడండి ఏమంటున్నాడు, ಅದಕ್ಕಾಗಿ ಅವನು ಏನ್ ಹೇಳ್ತಾನೆ ಕೇಳ್ರಿ, ನೋಡ್ರಿ. నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పాను. 29, 30. ಆದ್ರೆ ಸೂಳೆಯರನ್ನು ಕಟ್ಟಿಕೊಂಡು ನಿನ್ನ ಬದುಕನ್ನು ನುಂಗಿಬಿಟ್ಟ ಈ ನಿನ್ನ ಮಗನು ಬಂದಾಗ ಕೊಬ್ಬಿಸಿದ ಪಶುವನ್ನು ಅವನಿಗೆ ಕೊಯ್ಸಿದೆ ಎಂದು ಉತ್ತರ ಕೊಟ್ಟನು. అంటే తండ్రి కొవ్విన దూడను వధించడం తండ్రి చేసిన తప్పంటారా? ತಂದೆ ಕೊಬ್ಬಿದ ಒಂದು ಹಸುವನ್ನು
హోమವಾಗಿ బలియాಗಿ కొಡುವುದು ತಂದೆ ಮಾಡಿ తప్పాಗಿರ್ಬೇಕಾ? నీ ఆస్తిని తీసుకుపోయాడు, వేశ్యలతో అనుభవించాడు. ನಿನ್ನ ಆ ಹಣವನ್ನು ಆಸ್ತಿಯನ್ನು ತಗೊಂಡು ಹೋಗಿದ್ದಾನೆ, ಸುಳ್ಳಿರೊಟ್ಟಿಗೆ ಆತನು ಎಲ್ಲವನ್ನು ವೆಚ್ಚ ಮಾಡಿದ್ದಾನೆ. అతడు తిరిగి వచ్చాడని చెప్పి, నీ కుమారుడు తిరిగి వచ్చాడని చెప్పేసి నువ్వేం చేస్తున్నావు? ಅವನು ಹಿಂತಿರುಗಿ ಬಂದಿದ್ದಾನಂತ ಹೇಳಿ ನೀನೇನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀಯ? ನಿನ್ನ ಮಗನು ಬಂದಿದ್ದಾನಂತ ಹೇಳಿ ನೀನೇನ್ ಮಾಡ್ತಾ ಇದೀಯ? కొవ్విన దూడను వధిస్తా ఉన్నావు. ನೀನು ಕೊಬ್ಬಿನ ಒಂದು ಹಸುವನ್ನು ತೆಗೆದು ನೀನು ಅವನಿಗೋಸ್ಕರ ಔತಣವನ್ನು ಮಾಡ್ತಾ ಇದೀಯಾ? ఒక చిక్కిపోయిన మేక పిల్లనైనా ఇచ్చావా నాకు? ಒಂದು ಚಿಕ್ಕದಾಗಿದ್ದಂತ ಒಂದು ಕುರಿಯನ್ನಾದ್ರೂ ನನಗೋಸ್ಕರ ಕೊಟ್ಟಿದೀಯಾ? ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు? ಯಾವ ಉದ್ದೇಶವನ್ನು ಆತ ಹೊಂದಿದ್ದವನಾಗಿದ್ದಾನೆ? ₹1,00,000 ఇస్తున్నా నేను. ನಾನು ₹1,00,000 ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ. ఏ ఉద్దేశం కలిగి ఉన్నా? ಆದ್ರೆ ಯಾವ ಉದ್ದೇಶದಿಂದ ನಾನು ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ? దేవుని దృష్టిలో ದೇವರ ಒಂದು ದೃಷ್ಟಿಯಲ್ಲಿ కార్యాల కంటే ಕೃತ್ಯಗಳಿಗಿಂತಲೂ ఉద్దేశాలు ప్రాముఖ్యం. ಅದು ಉದ್ದೇಶ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿದೆ. లోకంలో ఏం చెప్తారు? ಲೋಕದಲ್ಲಿ ಏನಿದೆ? మాటల కంటే క్రియలు ముఖ్యం అని. ಮಾತುಗಳಿಗಿಂತಲೂ ಕ್ರಿಯೆಗಳು ಮುಖ್ಯವಾಗಿದೆ. దేవుని దగ్గరికి వస్తే ದೇವರ ಕಡೆಗೆ ಬಂದಿದ್ರೆ క్రియల కంటే ఉద్దేశాలు ముఖ్యం. ಕ್ರಿಯೆಗಳಿಗಿಂತ ಅದರ ಹಿಂದೆ ಇದ್ದಂತ ಉದ್ದೇಶಗಳು ಮುಖ್ಯವಾಗಿದ್ದಾವೆ. ఒక వ్యక్తి కాల్చబట్టడానికి తన శరీరం ఇచ్చినా సరే, ಒಬ್ಬ ಮನುಷ್ಯನು ಆತನ ಸುಡುವುದಕ್ಕೋಸ್ಕರ ತನ್ನ ಶರೀರವನ್ನು ಕೊಟ್ಟರು ಸಹ ప్రేమ లేని వాడైతే ಪ್ರೀತಿ ಇಲ್ಲದವನಾಗಿದ್ದರೆ ఇది వ్యర్థం. ವ್ಯರ್ಥವಾಗಿದೆ. ఈ పెద్ద కుమారుడికి లేదంటే ఈ పెద్ద కుమారుడికి తమ్ముడు మీద ఏమైనా ప్రేమ ఉందా? ಈ ಒಂದು ಹಿರಿಯ ಮಗನಿಗೆ ಅವನ ತನ್ನ ಸಹೋದರನ ಮೇಲೆ ಏನಾದ್ರೂ ಪ್ರೀತಿ ಇದೆಯಾ? ఏమైనా ప్రేమ ఉందా? ಏನಾದ್ರೂ ಪ್ರೀತಿ ಇದೆಯಾ? తండ్రి మీద ఏమైనా ప్రేమ ఉందా? ತಂದೆ ಮೇಲೆ ಆದ್ರೂ ಸಹ ಏನಾದ್ರೂ ಪ್ರೀತಿ ಇದೆಯಾ? లేదు. ಇಲ್ಲ. తోటి సహోదరుని మీద ప్రేమ లేదు. ಒಡ ಹುಟ್ಟಂತ ಸಹೋದರನ ಮೇಲೆ ಪ್ರೀತಿ ಇಲ್ಲ. తండ్రి మీద ప్రేమ. ತಂದೆ ಮೇಲೂ ಸಹ ಅವನಿಗೆ ಪ್ರೀತಿ ಇಲ್ಲ. మరి మీకుందా? ಆದ್ರೆ ನಿಮಗಿದೆಯಾ? తండ్రి మీద ప్రేమ ఉందా? ತಂದೆ ಮೇಲೆ ಪ್ರೀತಿ ಇದೆಯಾ? శారీరక తండ్రి మీద ఉంటది. ಶರೀರ ಸಂಬಂಧಪಟ್ಟ ತಂದೆ ಮೇಲೆ ಇರುತ್ತದೆ. ఆత్మ సంబంధమైన తండ్రి మీద మీకు ప్రేమ ఉందా? ಆ ಒಂದು ಆತ್ಮ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ಆ ಒಂದು ತಂದೆ ಮೇಲೆ ಒಂದು ಪ್ರೀತಿ ನಿಮ್ಗಿದೆಯಾ? లేకపోతే ఆచరణాత్మకంగా సంఘానికి వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాం. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಏನೋ ಮಾಡ್ಬೇಕಂತ ಸಭೆಗೆ ನಾವು ಬರ್ತಾ ಇದೀವ. ఆదివారం వచ్చింది రావాలి, ಭಾನುವಾರ ಬಂದಿದೆ ಬರ್ಬೇಕು, రొట్టెలో చేయి వేయాలి, ಒಂದು ರೊಟ್ಟಿಯಲ್ಲಿ ಕೈ ಹಾಕ್ಬೇಕು, ఎవరో నిలబడి వాక్యం చెప్తారు, వాళ్ళు చెప్పేదాకా వినాలి, ಯಾರೋ ನಿಂತು ವಾಕ್ಯವನ್ನು ಹೇಳ್ತಾರೆ ಅವ್ರು ಹೇಳುವವರೆಗೂ ಕೇಳ್ಬೇಕು, అది అయిపోయిన తర్వాత ఇంటికి పోవాలి, ಅದಾದ ನಂತರ ಮನೆಗೆ ಹೋಗ್ಬೇಕು, నాకు ఇష్టం వచ్చినట్టు జీవించాలి. ನನಗೆ ಇಷ್ಟ ಬಂದಂತೆ ನಾನು ಮನಸ್ಸಿಗೆ ಬಂದಂತ ನಾನು ಜೀವನ ಮಾಡ್ಬೇಕು. మతపరమైన క్రియల వల్ల తండ్రిని మనం సంతోషపెట్టలేం. ಮತ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ಆ ಒಂದು ಕ್ರಿಯೆಗಳಿಂದ ನಾವು ತಂದೆಯನ್ನು ಸಂತೋಷ ಪಡ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. ఆచరణాత్మకంగా భక్తి మారినప్పుడు ఆ భక్తి వ్యర్థం. ಆ ನಮಗಿದ್ದಂತ ಆ ಒಂದು ಭಕ್ತಿ ಒಂದು ಸಂಪ್ರದಾಯವಾಗಿ ಮಾರಿದ್ರೆ, ಬದಲಾವಣೆ ಆದ್ರೆ ಆ ಒಂದು ಭಕ್ತಿಯ ಮುಖಾಂತರ ನಾವು ತಂದೆಯನ್ನು ಸಂತೋಷ ಪಡಿಸೋದಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗುವುದಿಲ್ಲ. ఇక్కడ తండ్రి చెప్పిన మాట చెప్పినట్టు వింటున్నాడు. ಇಲ್ಲಿ ತಂದೆ ಹೇಳಿದ ಮಾತನ್ನು ಹೇಳಿದಾಗ ಕೇಳುತ್ತಾ ನಾವು ಆದ್ರು తండ్రి హృదయాన్ని సంతోషపరచలేకపోయాడు. ಆದ್ರೆ ತಂದೆಯ ಒಂದು ಹೃದಯವನ್ನು ಅವನು ಸಂತೋಷ ಪಡ್ಲಿಕ್ಕೆ ಅವನಿಂದ ಆಗಲಿಲ್ಲ. ಗಮನಿಸಿರಿ, మీ తండ్రిని మీరు ప్రేమిస్తున్నారా? ನಿಮ್ಮ ತಂದೆಯನ್ನು ನೀವು ಪ್ರೀತಿಸ್ತಾ ಇದ್ದೀರಾ? తర్వాత మీ సహోదరుని మీద మీకు ప్రేమ. ನಂತರ ನಿಮ್ಮ ಸಹೋದರರ ಮೇಲೆ ನಿಮಗೆ ಪ್ರೀತಿ ಇದೆ. అనేక సార్లు సహోదరులు అనేక మంది సహోదరులు కానీ సహోదరులు కానీ ಅನೇಕ ಮಂದಿ ಸಹೋದರಾದ್ರು ಸಹೋದರಿಯಾದ್ರು అనేక సార్లు మరి ఆత్మీయ జీవితంలో మరి అనేక కారణాల చేత ఒక్కోసారి వెనకబడిపోతూ ఉంటారు. ಅನೇಕ ಕಾರಣಗಳಿಂದ ಆತ್ಮೀಯ ಜೀವನದಿಂದ ಅವರು ಹಿಂದೆ ಹಾಕುವಂತ ಆಗಿರ್ತಾರೆ. మరి అటువంటి వెనకబడిపోయిన వ్యక్తి మరలా తిరిగి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మీ ఉద్దేశం ఎలా ఉంది? ಆ ರೀತಿಯಾಗಿ ಹಿಂದೆ ಹೋದಂತ ಆ ಒಂದು ವ್ಯಕ್ತಿ ಮತ್ತೆ ಹಿಂತಿರುಗಿ ಕರ್ತರ ಬಳಿ ಬಂದಿದ್ದಾಗ ಅವನಲ್ಲಿ ನಿಮ್ಮ ಉದ್ದೇಶ ಯಾವ ರೀತಿಯಾಗಿದೆ? అరే పారిపోయి దొరికాడని సంతోషిస్తున్నామా, లేకపోతే ఈ పెద్ద కుమారుడు వలె కోపగించుకుంటున్నాం? ಅವನು ಹಾಳಾಗಿ ಅವನು ಹೊರಗಡೆ ಹೋಗಿ ಕೆಟ್ಟೋಗಿ ಹಿಂತಿರುಗಿ ಬಂದು ಸಿಕ್ಕಿದಾರಂತ ಸಂತೋಷ ಪಡ್ತೀವ, ಇಲ್ಲ ಈ ಹಿರಿಯ ಮಗನಂತೆ ಕೋಪವನ್ನು ನಾವು ತೋರಿಸ್ತಾ ಇದೀವ? అనేక సార్లు మన సొంత సహోదరులనే మనం క్షమించలేని స్థితిలో ఉంటాం. ಅನೇಕ ಬಾರಿ ನಾವು ನಮ್ಮ ಸ್ವಂತ ಸಹೋದರ ಸಹೋದರಿಯನ್ನು ಕ್ಷಮಿಸಿದ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಾವು ಇರ್ತೀವಿ. ఆ దేవుని ప్రేమను మనం గుర్తించలేని స్థితిలో ఉంటాం. ಆ ದೇವರ ಒಂದು ಪ್ರೀತಿಯನ್ನು ನಾವು ಗುರುತಿಸದೇ ಇರುವಂತ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಾವು ఈ ಇರ್ತೀವಿ. తండ్రి పెద్ద కుమారుడు ఇంత చేశాడు కదా, ಈ ಒಂದು ತಂದೆ ಈ ಒಂದು ಹಿರಿಯ ಮಗನು ಇಷ್ಟು ಮಾಡಿದ್ದಾನಲ್ವಾ? ఏమంటున్నాడు చూడండి. ಏನ್ ಹೇಳ್ತಾರೆ ಕೇಳ್ರಿ. 31వ వచనం చూడండి. 31ನೇ ವಚನ ಓದ್ರಿ.
ఆడేమని సంబోధిస్తున్నాడు? ಅಲ್ಲಿ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ? ಅದಕ್ಕೆ ತಂದೆಯು, ಕಂದ ನೀನು ಯಾವಾಗ್ಲೂ ನನ್ನ ಸಂಗಡ ಇದ್ದಿ ಮತ್ತು ನನ್ನದೆಲ್ಲ ನಿನ್ನದೇ. ఏమని సంబోధిస్తున్నాడు? ಏನಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ತಂದೆ? కుమారుడా. ಕಂದ ಅಂತ ಕರೀತಾ ಇದ್ದಾನೆ. మానవ మాతృడైన తండ్రి అయితే ఈ విధంగా అనగలడో లేడో నాకు తెలియదు కానీ ಮನುಷ್ಯರೊಬ್ಬರಾದಂತ ತಂದೆ ಈ ರೀತಿಯಾಗಿ ಹೇಳುತ್ತಾನಿಲ್ಲೋ ನನ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. అక్కడ వినుచున్న పరిచయాలకు అర్థం కావాలని ప్రభువైన యేసుక్రీస్తు ఉపమానం చెప్పారు. ಅಲ್ಲಿ ಕೇಳುವ ಆ ಒಂದು ಪರಿಚಯರಿಗೆ ಅರ್ಥ ಆಗಬೇಕೆಂದು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಉಪಮಾನವನ್ನು ಹೇಳಿದ್ದಾನೆ. మీరైతే నన్ను దుఃఖపెడతా ఉన్నారు. ನೀವಾದ್ರೆ ನನಗೆ ದುಃಖವನ್ನು ತರ್ತಾ ಇದ್ದೀರಿ. మీరైతే పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. ನೀವು ನಿಮ್ಮ ತುಟಿಗಳಿಂದ ನನ್ನನ್ನು ಕೊಂಡಾಡ್ತಾ ಇದ್ರಿ, ಆದ್ರೆ ನಿಮ್ಮ ಒಂದು ಹೃದಯಗಳು, ನಿಮ್ಮ ಒಂದು ಆಂತರಗಳು ನನ್ನಿಂದ దూరವಾಗಿದ್ದಾವೆ ಎಂದು. మీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా నన్ను ఏదో సంతోష పెడుతున్నానని అనుకుంటున్నారు కానీ మీరు ಧರ್ಮಶಾಸ್ತ್ರಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ಆ ಒಂದು ಕ್ರಿಯೆಗಳ ಮುಖಾಂತರ ನೀವು ನನ್ನನ್ನ ಸಂತೋಷ ಪಡಿಸ್ತಾ ಇದ್ರಂತ ನೀವು ಅನ್ಕೋತಾ ಇದ್ದೀರಿ. ధర్మశాస్త్రం కంటే గొప్పవాడైన క్రీస్తుని అంగీకరించక నన్ను దుఃఖ పెడుతున్నారు అన్న విషయం. ಆದ್ರೆ ಧರ್ಮಶಾಸ್ತ್ರಕ್ಕಿಂತಲೂ ಶ್ರೇಷ್ಠವಾದಂತವನು ಒಬ್ಬನು ಕ್ರಿಸ್ತನು, ಅವನನ್ನು ನೀವು ಅಂಗೀಕರಿಸ್ತಾ ಇಲ್ಲ ನೀವು ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అంగీకరించక మీరు నన్ను దుఃఖ పెడుతున్నారని వారికి చెప్పి ಆತನನ್ನು ಅಂಗೀಕರಿಸದೆ ನೀವು ನನ್ನನ್ನು ದುಃಖ ಪಡಿಸ್ತಾ ಇದ್ರಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. కానీ నేను విడిచిపెట్టుకోవడానికి సిద్ధంగా లేను. ಆದ್ರೆ ನಾನು ನಿಮ್ಮನ್ನು ಬಿಡಿಸ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ ನಾನು ಸಿದ್ಧನಾಗಿಲ್ಲ. ఈ పాపుల కొరకు లేదా సుంకర్ల కొరకు మాత్రమే, పాపుల కొరకు లేదా సుంకర్ల కొరకు మాత్రమే కాదు, ಇದು ಪಾಪಿಗಳಿಗೆ ಮತ್ತು ಸುಂಕರಿಗಳಿಗೆ ಮಾತ್ರವೇ ಅಲ್ಲದೆ అందరి కోసం నేను ಎಲ್ಲರಿಗೋಸ್ಕರ ನಾನು ಬಂದವನಾಗಿದ್ದೇನೆ. ఇదిగో యూదులకు అలాగే సమరయులకు మధ్యగా ఉన్న మధ్యగోడను పడగొట్టడానికి క్రీస్తు యేసు భూలోకానికి వచ్చాడు. ಈ ಯೆಹೂದ್ಯರಿಗೂ ಮತ್ತು ಸಮಾರ್ಯರಿಗೆ ನಡುವೆ ಇದ್ದಂತ ಆ ಒಂದು ಗೋಡೆಯನ್ನು ಒಡೆದಾಕೋದಕ್ಕೆ ಕ್ರಿಸ್ತ ಯೇಸುನು ಮಧ್ಯವರ್ತಿಯಾಗಿ ಬಂದಿದ್ದಾನೆ. వాగ్దానాలు వాళ్ళు, ಆ ವಾಗ್ದಾನಗಳು ಅವರಿಗೆ. మరి మనం గమనించినట్లయితే వంశరీత్యా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరి ఆ వంశంలో నుండి పుట్టినవాడు. ನಾವು ನೋಡೋದಾದ್ರೆ, ಗಮನಿಸೋದಾದ್ರೆ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಅವರ ಒಂದು ವಂಶದಲ್ಲಿ, ಗೋತ್ರದಲ್ಲಿ ಹುಟ್ಟಿದನು ಆಗಿದ್ದಾನೆ. యూదులకు చాలా మరి ఈ యొక్క ప్రివిలేజెస్ ఉన్నాయి. ಯೂದರಿಗೆ ತುಂಬಾ ಶ್ರೇಷ್ಠತೆಗಳು ಇದ್ದಂತವಾಗಿದ್ದವೆ. కానీ ಆದ್ರೆ ప్రభువైన యేసుక్రీస్తు వారి నూతన నిబంధనలో ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಾದಂತ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ అందరిని ఒకటిగా చేసి ಎಲ್ಲರನ್ನು ಒಂದಾಗಿ ಮಾಡಿದ್ದಾನೆ. ఎవరైతే ఆయన రక్తంలో కడగబడి ಯಾರು ಆತನ ರಕ್ತದಲ್ಲಿ ತೊಳೆಯಲ್ಪಟ್ಟು మరి ఆయన పంపించిన ఆ ప్రియ కుమారుని యందు విశ్వాసం ఉంచుతారు, ಆತನು ಕಲಿಸಿದ್ದ ಆ ಒಂದು ಪ್ರಿಯ ಮಗನ ಮೇಲೆ ವಿಶ್ವಾಸವನ್ನು ಇಡ್ತಾರೋ వారందరినీ ఒకటే స్థానంలో ఉంచి ಅವರೆಲ್ಲರಿಗೂ ಸಹ ಒಂದೇ ಸ್ಥಾನವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఆయన కుమారులు అవడానికి అధికారం ఇచ్చారు. ಆತನ ಮಕ್ಕಳಾಗೋದಕ್ಕೆ ಅಧಿಕಾರವನ್ನು ಆತನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. కాబట్టి ఆ కల్వరి ప్రేమ మనలో ఉందా? ಆ ಒಂದು ಕಲ್ವಾರಿಯ ಪ್ರೀತಿ ನಮ್ಮಲ್ಲಿದೆಯಾ? ఆ కల్వరి ప్రేమ ఈ పెద్ద కుమారుడిలో లేదు. ಆ ಒಂದು ಕಲ್ವಾರಿಯ ಪ್ರೀತಿ ಈ ಒಂದು ಹಿರಿಯ ಮಗನಲ್ಲಿ ಇಲ್ಲ. ఆ కుమారుడిలో కనుక ఈ కల్వరి ప్రేమ ఉండినట్లయితే, ಆ ಒಂದು ಮಗನಲ್ಲಿ ಈ ಒಂದು ಕಲ್ವಾರಿಯ ಪ್ರೀತಿ ಇದ್ದಿದ್ರೆ ఖచ్చితంగా కుమారుడు తిరిగి వచ్చి తమ్ముడు తిరిగి వచ్చినప్పుడు ఆనందించాడు. ಖಂಡಿತವಾಗ್ಲೂ ಸಹ ಅವನು ಸಹೋದರನು ಹಿಂತಿರುಗಿ ಬಂದಾಗ ಅವನು ಸಂತೋಷ ಪಡ್ತಾ ಇದ್ದ. తండ్రి విందు చేసినప్పుడు తండ్రితో కూడా కలిసి ఆనందించాడు. ಆ ಒಂದು ತಂದೆ ಔತಣ ಮಾಡಿದ್ದಾಗ ತಂದೆಯೊಟ್ಟಿಗೆ ಸೇರಿ ಸಂತೋಷ ಪಡ್ತಾ ಇದ್ದ. కానీ ఇక్కడ సంతోషపడలేదు, కానీ ಆದ್ರೆ ಇಲ್ಲಿ ಸಂತೋಷ ಪಡ್ಲಿಲ್ಲ. ಆದ್ರೆ వ్యసన పడుతూ ಆತನು ತನ್ನ ಒಂದು ಬೇಸರೆಯನ್ನು ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ, కోపపడుతున్నాడు, ಸಿಟ್ಟನ್ನು ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ, లేకపోతే ఆగ్రహం తెచ్చు ಆ ಒಂದು ಕೋಪವನ್ನು ತರಿಸ್ಕೊತಾ ಇದ್ದಾನೆ. దేవుడు ఈ ఉపమానం ద్వారా ఒక పరిచయం యొక్క హృదయాన్ని మొత్తంగా మరి అందరికి ప్రదర్శిస్తూ ఉన్నాడు. ದೇವರು ಈ ಒಂದು ಉಪದೇಶದ ಮುಖಾಂತರ ಒಬ್ಬ ಪರಿಚಯನ ಒಂದು ಹೃದಯ ಯಾವ ರೀತಿಯಾಗಿದೋ ಇದು ಎಲ್ಲರಿಗೂ ಸಹ ಆತನ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. మతపరమైన క్రియల ద్వారా బయటికి నీతిమంతులు రాకపోవచ్చు ఉన్నారు, కానీ ಈ ಒಂದು ಮತಪರವಾದಂತ ಧರ್ಮಶಾಸ್ತ್ರವಾದ ಪರಂತ ಕ್ರಿಯೆಗಳ ಮುಖಾಂತರ ಹೊರಗಡೆಗೆ ಒಳ್ಳೆಯವರಾಗಿ ಕಾಣಿಸ್ಕೊಳ್ಳುತ್ತಾ ಇದಾರೆ, ಆದ್ರೂ లోపలైతే కుళ్ళిపోయి ఉన్నారు. ಆದ್ರೆ ಒಳಗಾದ್ರೆ ನೀವು ಕೊಳತ ಹೋದಂತ ಜನರಾಗಿದ್ರಿ. మరి మీరు లోపల ఎలా ఉన్నారు? ಆದ್ರೆ ನೀವು ಒಳಗೆ ಯಾವ ರೀತಿಯಾಗಿದ್ರಿ? అంత్య దినంలో ఉన్నారు. ಕೊನೆ ದಿನಗಳಲ್ಲಿ ನಾವಿದ್ದೇವೆ. ప్రేమ చల్లారిపోయే స్థితిలో ఉన్నాం. ಪ್ರೀತಿ ತಣ್ಣಗಾಗುವಂತ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಾವಿದ್ದೇವೆ. ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి క్షమించుకోలేని స్థితిలో ఉన్నాం. ಒಬ್ಬ ಮನುಷ್ಯನು ಮತ್ತೊಬ್ಬ ಮನುಷ್ಯನನ್ನು ಕ್ಷಮಿಸದೇ ಇದ್ದಂತ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಾವಿದ್ದೇವೆ. కానీ ಆದ್ರೆ కల్వరి ప్రేమ గనక మీరు రుచి చూసినట్లయితే, ಆ ಒಂದು ಕಲ್ವಾರಿ ಪ್ರೀತಿಯನ್ನು ನೀವು ರುಚಿ ನೋಡುದಾದ್ರೆ, కల్వారి ప్రేమను గనక మీరు జీవితంలో అనుభవించినట్లయితే, ಆ ಒಂದು ಕಲ್ವಾರಿ ಪ್ರೀತಿಯನ್ನು ನೀವು ನಿಮ್ಮ ಒಂದು ಜೀವನದಲ್ಲಿ ಅನುಭವಿಸಿದವರು ಆಗಿದ್ರೆ, ఇక్కడ మనం చదువుకున్న పెద్ద కుమారుల్లా కాకుండా ಇಲ್ಲಿ ನಾವು ಓದಿಕೊಂಡಿದ್ದಂತ ಆ ಒಂದು ಹಿರಿಯ ಮಗನಾಗಿ ಆ ತರ ಇಲ್ಲದೆ
మరి తమ్ముడు దొరికినప్పుడు సంతోషిస్తాను. ತಮ್ಮನ್ನು ಸಿಕ್ಕಿದಾಗ ಸಂತೋಷ ಪಡ್ತೀವಿ. తీర్పు తీర్చకుండా క్షమిస్తాను. ತೀರ್ಪನ್ನು ಮಾಡದೆ ಅವನನ್ನು ಕ್ಷಮಿಸುವವರಾಗಿ ನಾವಿರ್ತೀವಿ. అట్టి హృదయం మనకు కలిగి ఉండాలంటే ಆ ರೀತಿ ಅಂತ ಹೃದಯ ನಾವು ಹೊಂದಿರ್ಬೇಕಂದ್ರೆ ఆ కల్వరిలో వేలాడుచున్న ఆ క్రీస్తు యొక్క ప్రేమ మనం రుచి చూడాలి. ಆ ಕಲಬೆರಯಲ್ಲಿ ನೇತಾಡಿದ್ದಂತ ಒಂದು ಕ್ರಿಸ್ತನ ಒಂದು ಪ್ರೀತಿಯನ್ನು ನಾವು ಅನುಭವಿಸಲೇಬೇಕು. ఆయనకి సమస్తం ఉన్నాయి. ఆయనకి సమస్తం ఉన్నాయి. ಆತನಿಗೆ ಸಮಸ್ತವೂ ಇದ್ದವರಾಗಿದ್ದು సమస్తాన్ని మన కోసం విడిచిపెట్టి ಎಲ್ಲವನ್ನೂ ನಮಗೋಸ್ಕರ ಬಿಟ್ಟವನಾಗಿ ఆయన ఈ భూలోకానికి దిగి వచ్చారు. ಆತನ ಈ ಮೂಲಕಕ್ಕೆ ಇಳಿದು ಬಂದಿದ್ದಾನೆ. దీనునిగా రక్తంగా దిగి వచ్చారు. ಆತನು ತನ್ನನ್ನು ತಾನು ಬರ ಮಾಡಿಕೊಂಡು ದೀನನಾಗಿ ದಾಸನಾಗಿ ಲೋಕಕ್ಕೆ ಬಂದಿದ್ದಾನೆ. నీ నా పాపం కొరకై ನನ್ನ ಒಂದು ಪಾಪಗಳಿಗೋಸ್ಕರ ఆ కల్వరి శిలలో తన ప్రాణాన్ని అర్పించడానికి దిగి ಆ వచ్చారు. ಒಂದು ಶಿಲೆಬೇಲೆ ತನ್ನ ಒಂದು ಪ್ರಾಣವನ್ನು ಕೊಡುವುದಕ್ಕಾಗಿ ಇಳಿದು ಬಂದಿದ್ದಾನೆ. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చారు. ನಾಶವಾಗುವುದನ್ನು ಹುಡುಕಿ ರಕ್ಷಿಸುವುದಕ್ಕಾಗಿ ಆತನು ಬಂದಿದ್ದಾನೆ. ఇదిగో నీతిమంతులు వెదకి రాలేదు కానీ పాపులను వెతకడానికి వచ్చాడు. ಆತನು ನೀತಿವಂತರನ್ನು ಹುಡುಕುವುದಕ್ಕೋಸ್ಕರ ಆತನ ಬಂದಿಲ್ಲ, ಆದ್ರೆ ಪಾಪಿಗಳನ್ನು ಹುಡುಕುವುದಕ್ಕೋಸ್ಕರ ಆತನು ಬಂದವನಾಗಿದ್ದಾನೆ. ఇగో దుష్టిని క్రియలు లయపరిచి ఇగో మనల్ని రక్షించడానికి వచ్చాడు. ಆದ್ರೆ ಆ ಒಂದು ದುಷ್ಟನ ಕ್ರಿಯೆಗಳನ್ನು ಲಯ ಮಾಡಿ ನಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸುವುದಕ್ಕಾಗಿ ಆತನು ಬಂದಿದ್ದಾನೆ. ఆ ప్రేమ మీరు అనుభవించారా? ಆ ಪ್ರೀತಿಯನ್ನು ನೀವು ಅನುಭವಿಸಿದ್ರ? సమస్తాన్ని విడిచిపెట్టి నీ నా కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రేమను మీరు అనుభవించారు. ಎಲ್ಲದನ್ನು ಬಿಟ್ಟು ನನಗೋಸ್ಕರ ಪ್ರಾಣವನ್ನು ಕೊಟ್ಟಂತ ಆ ಒಂದು ಪ್ರೀತಿಯನ್ನು ನೀವು ಅನುಭವಿಸಿದ್ರ? ఆ పెద్ద కుమారుణ్ణి కుమారుడా అని సంబోధించాడు. ಆ ಒಂದು ಹಿರಿಯ ಮಗನನ್ನು ಕಂದ ಅಂತ ಕರೀತಾ ಇದ್ದಾನೆ. అలాగే ఆయనకి ఎంత గొప్ప పాప అయినా సరే మరి ఆయన క్షమించలేని పాపి అంటే ఎవ్వరు లేరు. ಅವನು ಎಷ್ಟೇ ದೊಡ್ಡ ಪಾಪ ಮಾಡಿದ್ರು ಸಹ ಆತನು ಕ್ಷಮಿಸದೇ ಇದ್ದಂತ ಮನಸ್ಸು ಆತನಿಗಿಲ್ಲ. ఎంత గొప్ప పాప అయినా సరే ಅವನು ఆయన క్షమించడానికి సిద్ధంగా ಅವನು ಎಷ್ಟೇ ದೊಡ್ಡ ಪಾಪಿ ಆಗಿದ್ರು ಸಹ ಆತನು ಕ್ಷಮಿಸುವುದಕ್ಕೋಸ್ಕರ ಸಿದ್ಧನಾಗಿದ್ದಾನೆ. ఈ క్షమాపణ మీరు పొంది ఉన్నారా? ಆ ರೀತಿಯಂತ ಕ್ಷಮಾಪಣೆಯನ್ನು ನೀವು ಹೊಂದಿದ್ದೀರಾ? అయితే ఇదే రక్షణ దినం, ಆದ್ರೆ ಇದೇ ರಕ್ಷಣಾ ಸಿಗುವಂತ ದಿನ, మిక్కిలి అనుకూలమైన ಇದೇ ಅನುಕೂಲವಾದಂತ ಸಮಯ. మరి ఇంకా నువ్వు ప్రభువుని మీరు సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ಇನ್ನೂ ಸಹ ನೀವು ಕರ್ತನನ್ನು ಹಿಮರಕ್ಷಕನಾಗಿ ಅಂಗೀಕರಿಸದೆ ಇದ್ರಲ್ಲಿ ఆ కల్వరి శిలలో ఆయన చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకో. ಆ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಆತನ ತೋರಿದಂತ ಪ್ರೀತಿಯನ್ನು ನಾವು ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳುವ. అయితే మరి రక్షింపబడిన మీరైతే ರಕ್ಷಣೆ ಹೊಂದಂತ ನೀವಾದ್ರೆ మరి పెద్ద కుమారుడులా కాక ಹಿರಿಯ ಮಗನಾಗಿ ಆ ರೀತಿಯಾಗಿ ಅಲ್ಲದೆ మరి కల్వరి ప్రేమను హృదయంలో కలిగిన వారమే ಆ ಒಂದು ಕಲ್ವಾರಿಯ ಪ್ರೀತಿಯನ್ನು ಹೃದಯದಲ್ಲಿ ಇದ್ದವರಾಗಿ మన తోటి సహోదరుని క్షమిద్దాం. ನಮ್ಮ ಸಹೋದರರನ್ನು ನಾವು ಕ್ಷಮಿಸುವ. మన తోటి సహోదరుని చేర్చుకుందాం. ನಮ್ಮ ಸಹೋದರ ನಾವು ಸೇರಿಸಿಕೊಳ್ಳುವ. మన తోటి సహోదరుడు బలహీన పడినప్పుడు బలపరుద్దాం. ನಮ್ಮ ಸಹೋದರನು ಆತನ ಬಲಹೀನನಾಗಿದ್ದಾಗ ಅವನನ್ನು ಬಲಪಡಿಸುವ. ఆ దేవుడు నీ పట్ల చూపించిన ప్రేమను ఆయనకు చూపిద్దాం. ಆ ದೇವರು ನಿನ್ನ ಪರವಾಗಿ ಮಾಡಿದಂತ ಪ್ರೀತಿಯನ್ನು ನಾವು ನಮ್ಮ ಸಹೋದರ ಪರವಾಗಿ ನಾವು ತೋರಿಸುವ. నీవు గాయపడినప్పుడు దేవుడు రాసిన ఆ ఔషధాన్ని మరి నీ సహోదరుడు గాయపడినప్పుడు అదే ఔషధాన్ని మీరు రాయండి. ನೀನು ಗಾಯಗೊಂಡಿದ್ದಾಗ ಆತನು ಬರೆದಂತ ಆ ಒಂದು ಮದ್ದನ್ನು ನಿನ್ನ ಸಹೋದರನು ಗಾಯಗೊಂಡಿದ್ದಾಗ ಆ ಒಂದು ಔಷಧವನ್ನು ನಾವು ಅವನಿಗೂ ಸಹ ನಾವು ಹಚ್ಚವಾಗಿದೆ. ఆ సహోదరునికి దేవుని యొక్క ఆదరణ అంటే ఏంటో చూపించాలి. ಆ ಸಹೋದರನಿಗೆ ದೇವರ ಪ್ರೀತಿ, ದೇವರ ಒಂದು ಕರುಣೆ ಏನೆಂದು ನಾವು ತೋರಿಸುವ. ఒకవేళ దేవుని ప్రేమను కనుక నువ్వు అనుభవించినట్లయితే ಒಂದು ವೇಳೆ ನೀವು ದೇವರ ಪ್ರೀತಿಯನ್ನು ನೀನು ಅನುಭವಿಸಿದ್ರೆ పెద్ద కుమారుడిలాగా అయితే ఉండలేదు. ಹಿರಿಯ ಮಗನಾಗಿ ನೀವು ಇರೋದಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. మరి ఎలా ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి. ನೀವು ಯಾವ ರೀತಿಯಾಗಿದ್ರೆ ನೀವು ನೆನಪು ಮಾಡ್ಕೊಳ್ಳಿ. తండ్రి వాళ్ళ క్షమించే గుణం ఉందా? ತಂದೆ ರೀತಿಯಾಗಿ ಕ್ಷಮಿಸುವ ಉದ್ದೇಶ ಇದೆಯಾ? లేకపోతే పెద్ద కుమారుడు వలె వ్యసనాక్రాంతుడుగా లేకపోతే వ్యసనపడి మరి తమ్ముడు దొరికాడన్న సంతోషించలేని స్థితిలో మనం ఉన్నాం. ಇಲ್ಲಾಂದ್ರೆ ಹಿರಿಯ ಮಗನಂತೆ ಆತನ ಬೇಸರವನ್ನು ತೋರಿಸಿಕೊಂಡು ತಮ್ಮ ತಂದೆ ಸಿಕ್ಕಿದಾನೆಂದು ಅದರಲ್ಲಿ ಸಂತೋಷ ಪಡದೆ ಇರುವಂತ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಅಂತ ರೀತಿಯ ಮನಸ್ಸಲ್ಲಿ ನಾವಿದ್ದೇವೆ. ఆయన రాకడానికి సమీపంగా ఉంది. ಆತನ ಬರವಣಿಗೆ ತುಂಬಾ ಸಮೀಪವಾಗಿದೆ. మరి ఆయన రాకడ సమయంలో మరి పైకెత్తబడే వారిని మనంతా ఉండులాగన ಆತನ ಬರವಣಿಗೆ ಸಮಯದಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಸಹ ಮೇಲೆ ಕೆತ್ತಲ್ಪಡುವಂತ ರೀತಿಯಲ್ಲಿ ನಾವಿರುವಾಗ మరి దేవుడు అవకాశం ఇచ్చిన కొలది ఆయన మహిమపరుస్తూ ఈ భూలోకంలో ఆయన మహిమపరుస్తూ జీవించలాగా ప్రభు మనకు సహాయం చేయను గాక. ದೇವರ ಅವಕಾಶ ಕೊಟ್ಟಂತ ಸಮಯಕ್ಕಾಗಿ ಆ ರೀತಿಯಾಗಿ ನಾವು ಪ್ರತಿಯೊಂದು ಸಮಯದಲ್ಲೂ ಆತನ ಮಹಿಮೆಪಡಿಸೋದಕ್ಕೆ ಆತರ ಆ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ದೇವರ ಒಂದು ಸಹವಾಸವನ್ನು ಆಶೀರ್ವಾದದಲ್ಲಿ ನಾವಿರುವ. ఈ మాటలు దేవుడు దీవించుగాక. ಈ ಮಾತುಗಳನ್ನು ದೇವರು ದೀವಿಸುವ. అందరికీ ಎಲ್ಲರಿಗೂ
శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మనం ఉన్నాం.